మనం థర్డ్ క్లాస్ తెలుగు న్యూ టెక్స్ట్ బుక్స్ చూసుకుందాము. తెలుగు తోట 3 లెసన్స్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇండెక్స్. ఇందులో న్యూ టెక్స్ట్ బుక్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయంటే 9 లెసన్స్ ఉన్నాయి. 9 వరకు ఉన్నాయి. లెసన్స్ చూసేసుకుందాం మనము. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సామర్థ్యాలు చూడండి. ఈ థర్డ్ క్లాస్ పిల్లోళ్ళు సాధించాల్సిన సామర్థ్యాలు ఏంటంటే వినడము, ఆలోచించి మాట్లాడడము. సెకండ్ సామర్థ్యం చదవడము, వ్యక్తపరచడము, పదజాలము, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస. 7 భాషాంశాలు. ఇవి పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు. చూడండి, ఆశించిన అభ్యసన సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ చాలా. నెక్స్ట్ మనం ఫస్ట్ లెసన్ చూసినట్టయితే ఫస్ట్ లెసన్ ఏంటంటే తెలుగు తల్లి. ఇది ప్రక్రియ ఎలా ఉంటుందంటే గేయము అంటే లెసన్ అనేది గేయ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ దీని ఇతివృత్తం ఏమిటంటే దేశభక్తి. ఈ లెసన్ ద్వారా మనము దేశభక్తిని తెలుసుకుంటాము, అంటే పిల్లలు దేశభక్తిని తెలుసుకుంటారు. ఈ లెసన్ గేయం రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళిపోయినట్టే చిత్రాలు చూసి రాయమన్నారు. సంసిద్ధత పాఠము, సంసిద్ధత చేయడానికి వాళ్ళు అలా పోయం ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇచ్చారు. లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే తెలుగు తల్లి గేయం ఇచ్చారు కదా, గేయం చూసినట్టయితే పోయం చూసినట్టయితే అదివో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి. అంటే తెలుగు తల్లినే ఎలా ఉందంటే అందాల నిండు జాబిల్లా ఉంది అని పోల్చారు. అంటే పోల్చడం అంటే భేదం ఉన్నా భేదము లేనట్టు చెప్పడం. ఇక్కడ భేదం ఉన్నా భేదం లేనట్టు చెప్పారు. తెలుగు తల్లికి నిండు జాబిలికి భేదం ఉంది, కానీ తెలుగు తల్లే నిండు జాబిలి అని చెప్పి భేదం లేనట్టు చెప్పారు. కాబట్టి ఇందులో ఉన్న అలంకారం ఏంటంటే రూపకలంకారము. రూపకలంకారం ఉంది. దీని సూత్రం తెలిసిందే కదా, బింబ ప్రతిబింబత్వాన్ని చెప్పేది. అంటే భేదం ఉన్నా భేదం లేనట్టు రెండు ఈక్వలే అని చెప్పితే అది రూపకలంకారం అవుతుంది. ఇక్కడ తెలుగు తల్లినే అందాల నిండు జాబిల్లి అని అన్నారు. నెక్స్ట్ చూసినట్టయితే ఆనందాల కల్పవల్లి. కల్పవల్లి అంటే కోరిన కోర్కెలు తీర్చేది. అదే నీ తెలుగు తల్లి అని అంటున్నారు. పదవోయి తెలుగోడా, అదే నీ తెలుగు మేడ. సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల. చంద్రశాల అంటే చలువరాతి మేడ. సంఖ్యలు లేకుండా ఎక్కడ స్వేచ్ఛగా ఉంటావో అదే 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 ఏదంటే ఈ సంతోష చంద్రశాల అంటే ఈ మన భారత భూమి అంటున్నారు. కనబోయి తెనుగు రేడా. తెనుగు అంటే తెలుగు, రేడా అంటే రాజు. అదే నీ అనుంగు నేల. అనంగు అంటే ప్రియమైన లేదా అందమైన. చూడబోయి రాజా, అదే నీ ప్రియమైన అందమైన నేల. ఏది తెలుగు నేల అని. అదివో సుదూర నేల. సుదూర అంటే విశాలమైన. ఇదే నీ విశాలమైన నేల. చనవోయి తెలుగు వీర. చనవోయి అంటే వెళ్ళవోయి తెలుగు వీర. పదవోయి నిర్భయంగా. పదవోయి నిశ్చయంగా. ఇంపార్టెంట్, నిర్భయంగా నిశ్చయంగా. అలా ఇవి సందులు ఏ సందులు అని అడిగే అవకాశం ఉంది. నిర్భయంగా అని ప్లస్ భయం, నిర్భయం. విసర్గ సంధి, విసర్గ వచ్చింది కాబట్టి విసర్గ సంధి. నెక్స్ట్ నిశ్చయంగా అయితే ని ప్లస్ చయం, నిశ్చయం. ఇది కూడా విసర్గ వచ్చింది కాబట్టి విసర్గ సంధి. బట్ ఇంకొక రూపంలో కూడా రాయొచ్చు దీన్ని. విసర్గతో రాయొచ్చు మరియు నిస్ ప్లస్ శయం చయం, నిశ్చయం. ఇదేమవుతుందంటే చుత్వ సంధి. చాలా ఇంపార్టెంట్. నిశ్చయంని 2 సంధులుగా రాయొచ్చు, విసర్గ లేదా చుత్వ సంధి. ఆప్షన్లో మనము 2 ఇవ్వరు, 2 ఇచ్చారంటే ఖచ్చితంగా మార్క్స్ అనేటివి ఇస్తారు మనకు. 2 ఇవ్వకుంటే ఏదో ఒకటి ఇచ్చింటారు కదా, ఆ ఒకదాన్ని పెట్టచ్చు, చుత్వ లేదా విసర్గ. భయం లేకుండా సందేహం లేకుండా వెళ్ళబోయి. పదవోయి అంటే పద అంటున్నారు. కదలబోయి ఆంధ్రకుమార. కదలబోయి ఓ ఆంధ్రలో అంటే మన భారత కుమార. నిద్ర వదలబోయి నవయుగము. అంటే నవయుగము అంటే కొత్త యుగము. ఈ యొక్క కొత్త యుగంలో నీ నిద్ర వదలగొట్టుకోవి. నిర్మింపగా సాగబోయి అంటే కొత్త జగాన్ని నిర్మించగా సాగిపోవాయి. కదలబోయి ఆంధ్రకుమార, ముందుకు కదలబోయి ఓ భారత కుమార అని. ఇందులో చూసినట్టయితే కవి మన ఆంధ్ర వాళ్ళని ఏమని పిలిచాడంటే, ఎన్ని మాటలు ఏ పేర్లతో పిలిచాడంటే తెలుగోడా అని పిలిచాడు. నెక్స్ట్ చూసినట్టయితే తెలుగు వీర అని పిలిచాడు.
ఆంధ్రకుమార అని పిలిచాడు. ఇక్కడ ఆంధ్రకుమార. ఈ 3 పేర్లతో కవి మనల్ని సంబోధించడం జరిగింది. నెక్స్ట్ మీనింగ్స్ చూసినట్టయితే కల్పవల్లి అంటే కోరిన కోరికలు తీర్చేది, జాబిల్లి అంటే చందమామ, తెనుంగు అంటే తెలుగు, చంద్రశాల అంటే చలువరాతి మేడ, కనబోయి అంటే చూడబోయి, రేడు అంటే రాజు, అనుంగు అంటే ప్రియమైన లేదా అందమైన అని కూడా వస్తుంది, సుదూరము అంటే చాలా దూరము, చనబోయి అంటే వెళ్ళబోయి, నవయుగం అంటే కొత్త కాలము, నిర్భయంగా అంటే భయం అనేది లేకుండా, నిశ్చయంగా అంటే నమ్మకంగా లేదా తప్పనిసరిగా. ఇది చూసినట్టయితే పోయానికి మీనింగ్స్ ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్టయితే కవి ఎవరంటే దీన్ని రచించింది శ్రీశ్రీ. ఈ పాఠాన్ని రచించింది ఎవరంటే శ్రీశ్రీ, తెలుగు తల్లి పాఠాన్ని. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన ఎవరంటే శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన ఫుల్ నేము. ఈయనని మహాకవి అని కూడా అంటారు. అభ్యుదయ యుగకర్త లేదా కథకులు. ఈయన నాటకకర్త అంటే నాటకాలు కూడా వేసేవారు. విమర్శకులు, అనువాదకులు, అనువాదం చేసేవాళ్ళు కూడా. ఈయన రాసిన మహాప్రస్థానము తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన ఏదంటే ఈయన రాసిన మహాప్రస్థానము అనేది. ఈయన ఇంకా ఏమేమి రాశాడంటే మరో ప్రస్థానము రాశాడు, ఖడ్గసృష్టి అని కూడా రాశాడు. ఈయన స్వీయ చరిత్ర ఏ దాంట్లో రాసుకోవడంటే అనంతం. అనంతం అనేది ఒక గ్రంథమా, నవలనా లేదా స్వీయ చరిత్రనా లేదా ఒక రచననా అని అడిగే అవకాశం ఉంది. అనంతం అనేది శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా దాంట్లోనే మనకు ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అంటే ఒక లెసన్లో ఎవ్రీ లెసన్కి అలాగే ఇచ్చారు. 9 లెసన్స్ ఉంటే 9 లెసన్లో ఎవ్రీ లెసన్కి ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనేది కంపల్సరీ ఇచ్చారు వాళ్ళు. లెసన్ నేమ్ చూసినట్టయితే తల్లి భారతి వందనము. దీన్ని రచించింది ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హింట్ చెప్పాలి కదా, దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యుల్లో కృష్ణుడు అని గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు తల్లికి చూడండి, కృష్ణుడు తల్లికి దాశరథి దశ, కృష్ణుడు దాశరథి కృష్ణమాశాస్త్రి. కృష్ణుడు తల్లికి దశవందనాలు చేశాడు అని గుర్తుపెట్టుకోండి. ఏమిటి? కృష్ణుడు తల్లికి దశవందనాలు చేశాడు. లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే అంటే పోయంలోకి తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని వడిలో మల్లెలము. ఇది చూసినట్టయితే అంత్యాను ప్రాసాలంకారం ఉంది వీటిల్లో. అంత్యాను ప్రాసాలంకారము. మనకి ఈ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు లైన్స్ ఈ 4 లైన్స్ ఉన్నాయి కదా, 4 లైన్స్ ఇచ్చేసి తారుమారు చేసి ఇచ్చింటారు. మనం కరెక్ట్గా రాయమంటారు. ఇలాగ బిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మనం పోయం కూడా జస్ట్ ఒకసారి అయినా 2 సార్లు అయినా సరే ఒకసారిగా చదువుకుంటే చాలా మంచిది. చదువులు బాగా చదివేదమమ్మ, జాతి గౌరవము పెంచెదమమ్మ, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ. తల్లిదండ్రులు అంటే ద్వంద్వ సమాసము, తల్లియు తండ్రియును. కులమత భేదము మరిచెదమమ్మ, కలతలు మాని మెలిగెదము. అంటే కలతలు అంటే కొట్లాట్లు ఏం పడకుండా మెలిగెదము అంటే కలిసిపోయేదము. మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచెదము. తెలుగు జాతికి అభ్యుదయము, నవజాతికి నవభారతానికి నవోదయము. అభ్యుదయము అంటే అభి ప్లస్ ఉదయము, అభ్యుదయము. చెప్పాను కదా మీకు, యావత్తు కానీ రావత్తు కానీ లేదా వావత్తు కానీ వచ్చిందంటే వీటిని ఎనులు అంటాం. కాబట్టి ఇవి యనాదేశ సంధి. ఇది దీని బ్యూలో యు యావత్తు వచ్చింది కదా, కానీ విడగొట్టేప్పుడు లేదు కదా, అలాగా చూసుకోవాలి మనము. ఈ యావత్తు రావత్తు వావత్తు వచ్చిందంటే ఎనులు అని. ఏ ఓ ఆర్లు వచ్చాయంటే అంటే ఓ ఏ అని రావడము లేదా ఇర్ర అనే వచ్చాయంటే వీటిని ఏమంటారంటే గుణాలు అంటాం. కాబట్టి గుణసంధి అవుతుంది. నవభారతికి నవోదయము అంటే ఓ వచ్చింది చూడండి, నవ ప్లస్ ఉదయము నవోదయము, ఓ వచ్చింది కాబట్టి మనము గుణసంధి. ఇలా ఈజీగా కనిపెట్టేయచ్చు సంధుల్ని. అయ్యి లేదా అవ్వు వచ్చిందంటే వృద్ధి సంధి అయిపోతుంది. అది వృద్ధి సంధి కాదా చూసుకుంటాం మళ్ళీ అప్పుడు. భావి అంటే భవిష్యత్తు, పౌరులము, మనం భారత జనులకు జయం జయం. నెక్స్ట్ దీన్ని రచించింది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. చెప్పాను కదా, కృష్ణుడు తల్లికి దశవందనాలు పెట్టాడు అంటే తల్లి భారతి వందనం పాఠానికి దాశరథి కృష్ణమాచార్యులు రచన చేశాడు అని. నిజాం నిరంకుశత్వం మీద
ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. నిజాం రాజరికం నుంచి తెలంగాణ విమోచనను మేలుకొలుపు పాడిందే కూడా ఈయనే. నిజాం రాజు మాకు జన్మ జన్మల బూజు అని చెప్పింది కూడా ఈయనే. నిజాం అంటే ఇప్పుడు హైదరాబాద్, దాని మీద ఎన్నో పోరాటాలు చేసింది ఎవరంటే ఈయనే స్టార్ట్ చేసింది ఫస్ట్. నిజాం రాజు మాకు జన్మ జన్మల బూజు అని చెప్పింది కూడా ఎవరంటే ఈయన దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఈయన రచనలు చూసినట్టయితే అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రదయం, త్రిమిరంతో సమరము. అంటే ఈయన తెలంగాణ కోసం పోరాడాడు కదా, అందుకే అన్ని చూడండి యుద్ధాన్ని తెలిపేలా ఉన్నాయి. అగ్నిధార అంటే అగ్నిలా దారలు కారిపోతుంది ఏది యుద్ధంలో, యుద్ధ భూమిలో. రుద్రవీణ అన్న ఒక రంగం యుద్ధం అనే వస్తుంది. మహోంద్రదయం అంటే మహాయుద్ధం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. తిమిరంతో సమరము, సమరానికి వెళ్ళారు వీళ్ళు వారిపోయి అని చెప్పి దాన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఇలాగ యుద్ధానికి ప్రకటించి అన్నీ వచ్చింది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య రచనలు అని గుర్తుపెట్టుకోండి. వీరి స్వీయ చరిత్ర ఏమిటంటే యాత్రా స్మృతి. ఈ యుద్ధాలు అన్నీ చేసి 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 అలసిపోయి ఒక యాత్రకు వెళ్ళాడు అని గుర్తుపెట్టుకోండి ఈయన స్వీయ చరిత్ర. అదే శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర ఏమిటంటే అనంతము. అలాగే దాశరథి కృష్ణమాచార్యులది ఏంటంటే యాత్రా స్మృతి. ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు బాగా గుర్తుండిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఈయన పనిచేశారు. నెక్స్ట్ చూసినట్టయితే ఐకమత్యం పాఠం, ఈ మాసపు కథ. ఇప్పుడు ఈ మాసపు కథ, ఈ మాసపు పాట ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే పిల్లల్లో ఏ సామర్థ్యాలు పెంచడానికి ఇస్తారు అంటే పిల్లల్లోని భాషాభిరుచిని, వారిలోని సృజనాత్మకత సామర్థ్యాన్ని పెంచడానికి, సృజనాత్మకతను పెంపొందుటకు ఇవి ఈ మాసపు కథ, ఈ మాసపు పాట అనేటివి ఇస్తారు. రామాపురము అనే గ్రామంలో లెసన్ పేరు చూసినట్టయితే ఐకమత్యము. రామాపురం అనే గ్రామం ఉంది, దాంట్లో ఒక రైతు ఉండేవాడు. మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను, మనకేం అంత అవసరం లేదు కదా లెసన్ అంతా, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను. ఈ రైతుకు 3 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండేవారు. వారు కలహించుకోవడం అంటే కొట్టుకుంటూ ఉండేవారు. నెక్స్ట్ చూసినట్టయితే అప్పుడు వాళ్ళ నాన్న వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. అప్పుడు ఏం చేశారంటే తలా ఒక పుల్ల ఇచ్చాడు. ఈ పుల్లలు ఉన్నాయి కదా, కట్టి పుల్లలు ఇచ్చాడు, విరచమన్నాడు. కానీ వీళ్ళు ఈజీగా విరిచేశారు. అలాగే ఒక పుల్ల ఇవ్వడానికి బదులు చాలా పుల్లలు పెట్టాడు. చాలా పుల్లలు పెట్టి ఇచ్చినాడు వాళ్ళకి. ఇప్పుడు ఇరచండి అని అన్నాడు, కానీ వాళ్ళు ఇరచలేకపోయారు. అలాగా వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే లాస్ట్కి నీది, ఒంటరిగా ఉంటే ఏదైనా బలహీనంగానే ఉంటుంది. మీరందరూ ఎప్పుడూ కలిసి ఉంటేనే, మీరు ఐకమత్యంగా ఉంటేనే మీకు ఎప్పుడు బలము అని చెప్తాడు. దీంతో ఈ 3 కొడుకులకు అర్థమైపోయి తండ్రికి మాట ఇస్తారు, మేము ఎప్పుడు కొట్టుకోము, ఇలాగే కలిసి ఉంటాము అని. అదే ఈ లెసను. దీంతో తండ్రి సంతృప్తి చెందుతాడు. చూడండి, కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, విడిపోతే బలహీనమవుతారు నాన్న, ఇక కలిసి ఉంటాము, ఎప్పుడూ కలహించుకోము అని 3 అన్నారు. తండ్రి సంతృప్తి చెందినాడు. ఈ కథ ఐకమత్యం అనేది రాసింది ఎవరంటే లియో టాల్స్టాయ్. ఇప్పుడు ఐకమత్యంగా ఉంటే చాలా స్ట్రాంగ్ బలం వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. స్టాయ్ అంటే స్ట్రాంగ్ అని గుర్తుపెట్టుకోండి. మీకు హింట్కి చెప్తున్నాను, ఐకమత్యం రచించింది ఎవరంటే టాల్స్టాయ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ కథకు టాల్స్టాయ్ అనే కథ ఆధారం తీసుకున్నారు. లియో టాల్స్టాయ్ అనే ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రష్యన్ కథకులు. ఈయన ఒక నవలాకారుడు కూడా. ఈయన రచించింది ఏమిటంటే సమరము, శాంతి, అనాకెరికిన, ఈ 2 ఈయన రచించిన రచనలు. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే సెకండ్ లెసన్ చూసినట్టయితే మర్యాద చేద్దాం యొక్క ప్రక్రియ చూసినట్టయితే ఈ లెసన్ అంతా కథ ప్రక్రియలో ఉంటుంది, కథలాగా ఉంటుంది. దీని ఇతివృత్తం ఏమిటంటే హాస్యము. నెక్స్ట్ లెసన్లోకి చూసినట్టయితే బొమ్మలు, అది చిత్రం చూసి క్వశ్చన్స్ ఇచ్చారు పిల్లలకి. నెక్స్ట్ చూసినట్టయితే కళింగ అనే రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయనకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులు ఈయన దగ్గర విద్య నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఒకరోజు వీళ్ళు ఎక్కడికో గుడికో ఎక్కడికో వెళ్ళి ఉంటే భార్య కలిసి గుడికి వెళ్ళారు, భార్య పరమానందయ్య కలిసి. అప్పుడు ఎవరు వచ్చారంటే పరమానందయ్య గారు ఫ్రెండ్ అనే ఆయన వచ్చారు. ఓయ్ పరమానందం, ఒరే పరమా అని అంటూ కేకలేస్తూ వచ్చారు. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. ఓయ్ పరమానంద, ఒరే పరమా, ఈ మాటలు ఎవరవి అంటారు.
ఎవరివంటే పేరయ్య అంటే పరమానందయ్య గారి ఫ్రెండ్. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఓన్లీ ఇంపార్టెంట్వి చెప్పుకుంటా వెళ్ళిపోదాము. వీళ్ళు ఏం చేస్తారంటే శిష్యులు మా గురువు గారినే మీరు ఓరే ఓరే అని అంటారా అని చెప్పి ఆయన్ని ఒక స్తంభం ఉంటే స్తంభానికి కట్టేసి బంధించి ఉంటారు. అప్పుడే మన పరమానందయ్య గారు వస్తారు. వచ్చినప్పుడు చూసి అయ్యో అయ్యో ఇదే మా గాయిత్యము, ఈయన నా స్నేహితుడురా అంటూ పేరయ్య కట్లు విప్పేస్తాడు. సమయానికి నువ్వు రాకపోతే చంపేశారా పరమానంద వీళ్ళు అని చెప్పి పేరయ్య బావురం అన్నాడు. బావురం అనడము అంటే ఇదొక జాతీయము, అంటే బోరున ఏడవడము అని అర్థము. బోరున ఏడ్చేశాడు ఎవరు? పేరయ్య. ఈ మాటలు ఎవరు అని అంటారు. అయ్యో అయ్యో ఇదే మాగా అయితే మన అన్న మాటలు ఎవరివి? నెక్స్ట్ శిష్యులందరూ బిక్క మొహం వేశారు అంటే ఏడుపు మొహము. ఇది కూడా ఒక జాతీయము, బిక్క మొహం అనేది కూడా. ఏంట్రా ఇలా కట్టేశారు అని చెప్పి ఆయన తిడతా ఉంటారు. ఒరే మన ఇంటికి అతిథులు వస్తే గౌరవించి మర్యాదలు చేయాలి కానీ ఇలా కట్టివేసి వాళ్ళని హింసించకూడదు అని చెప్తాడు. ఎవరు చెప్తారు ఈ మాటలు ఎవరివి అంటే పరమానందయ్యవి. నెక్స్ట్ పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురు పెళ్ళికని వెళ్తాడు. అదే అదనపు దొంగ ముగ్గురు దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు. ఇంటికి కన్నం వేయడం మొదలు పెట్టారు దొంగలు. ఆ అలికిడికి శిష్యులకు మెలకువ వచ్చేసింది. శిష్యుల్లో ఒకడు ఏం చేస్తారంటే ఒరే పెద్ద మనుషులరా, అతిథి దేవులరా ఇంటికి దూరి వస్తున్నారా, బాగా మర్యాద చేద్దాము అని అన్నాడు. గురుగారు ఏం చెప్పారు? అతిథులకు మర్యాద చేయమన్నారు కదా, వీళ్ళకేమో ఎవరు వచ్చి అతిథులే అనుకొని వాళ్ళకి మర్యాద చేస్తారు. ఇక్కడ ఏమో దొంగలు వచ్చారని చెప్పి దొంగలకు మర్యాద చేస్తారు వీళ్ళు. ఇది దొంగలకు మర్యాద చేయడంలో కొంచెం హాస్యము ఉంటుంది. వాళ్ళ మీద నీళ్లు కుమ్మరిస్తారు, వాళ్ళకి పసుపు కుంకాలు పెడతారు, వాళ్ళకి ఊదుకడ్డీలు ఎగిలిస్తారు, ఇలా అన్నీ చేస్తారు. ఇలా చేసేలోపు మన పరమానందయ్య శిష్యుడు గారు వస్తాడు. పరమానందయ్య గారు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత చూసినట్టయితే గురువు గారు శిష్యులు అమాయకత్వాన్ని నవ్వుకున్నాడు. అంటే వీళ్ళదంతా ఆయనకు పూజలు చేసి దొంగలకి స్నానం చేయించి పూజలు చేసి కూర్చోబెట్టి వాళ్ళకు ఊదుగడ్డీలు అవన్నీ చేసేలోపు వీళ్ళకి ఇలా అర్థమైందా అని చెప్పి గురువు గారు ఏం చేశారంటే వీళ్ళ అమాయకత్వానికి నవ్వుకున్నారు. ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు. పరమానందయ్య నవ్వుకున్నటకు కారణం ఏమిటి అంటే శిష్యుల అమాయకత్వాన్ని చూసి. పరమానందయ్య గారు సంతోషించడానికి కారణం ఏంటి అంటే దొంగలు దోచకుండా ఇల్లు కాపాడినందుకు అని అంటారు. దొంగలు పట్టించిన పరమానంద శిష్యులకు రాజుగారు పిలిపించి ఘనంగా సన్మానిస్తారు. నెక్స్ట్ ఇంకా మీనింగ్స్ చూసినట్టయితే పండితుడు అంటే బాగా చదువుకున్నవాడు లేదా అన్నీ తెలిసినవాడు. జనులు అంటే ప్రజలు. అమాయకత్వము అంటే తెలియనితనము. పొరుగురు అంటే పక్క ఊరు. దంపతులు అంటే భార్యాభర్తలు. అఘాయిత్యము అంటే చెయ్యకూడని పని. బావురం అనడం అంటే జాతీయము, బోరున ఏడవడము. బిక్క మొహం కూడా జాతీయమే, ఏడుపు మొహము అంటే ఇది బోరున ఏడవడము, ఇదేమో ఏడుపు మొహం వేసుకోవడము. అతిథులు అంటే అనుకోకుండా ఇంటికి వచ్చేవారు. మర్యాద అంటే గౌరవము. అలికిడి అంటే శబ్దము. కుమ్మరించడము అంటే ఒక్కసారిగా పోసేయడము. చిత్రహింసలు అంటే నానా బాధలు పెట్టడము. బంధించి అంటే కట్టివేసి. సన్మానించడము అంటే గౌరవార్థికి ఒక సన్మానం చేస్తారు, దాన్ని గౌరవించడము. ఘనంగా అంటే గొప్పగా. నెక్స్ట్ మనం గ్రామర్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ మాసపు పాట ఏమిచ్చారంటే రేళ్ళ రేళ్ళ అని ఇచ్చారు. ఇది ఒక జానపద గేయము. రేళ్ళ 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 అంటే ఇది ఒక జానపద గేయంలో పాడాలి. మనకేం పెద్దగా అవసరం లేదు. అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో. అడవి చల్లంగుంటే అన్నానికి కొదవే లేదు. పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము. కోనల నుంచి గోదారమ్మ పరుగులు చూడు. కోన అంటే అడవి. కొండల నుంచి అడవుల నుంచి గోదారమ్మ పరుగులు చూడు. గోదారమ్మ పరుగులు చూడు. వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు. పెనుగంగమ్మ ఉరకలు చూడు. ఏటిలోన ఊట చూడు. నీటిలోన సుడులు చూడు. అందరికీ అండ నిలిచే అడవి తల్లి అందం చూడు. కిలకిల 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 రామచిలకల పలుకులు చూడు. ఇలా కిలకిలా కిలకిలా వచ్చాయంటే వీటిని ఏమంటారంటే ధ్వన్యానుకరణ పదాలు. గనగన, కిలకిల, కలకల, టపటప ఇలాంటివన్నీ ఏమంటారంటే ధ్వన్యానుకరణ పదాలు అంటారు. రామచిలుక పలుకలు చూడు. కుహు 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 కుహు. కోయిలమ్మల పాటలు చూడు. కోయిలమ్మల పాటలు చూడు. పావురాల జంట చూడు. పాలపిట్ట పాట చూడు. అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు. ఇది ఈ పోయము.
నెక్స్ట్ చూసినట్టయితే ఈ మాసపు కథ మనకి ఏమి ఇచ్చారంటే సెకండ్ లెసన్లో జింక. ఈ లెసన్ అనేది ఒక ఈసప్ కథ. జింక ఒకటి నీళ్ళు తాగడానికని సెలయేరు దగ్గరికి వెళ్తుంది. నీళ్ళల్లో ప్రతిబింబం చూసుకుంటుంది. తన కొమ్మలు ఎంత పెద్దవో ఎంత బాగా ఎదుగుతున్నాయో అని చూసి మురిసిపోతుంది. తర్వాత కాళ్ళు చూసుకుంటుంది. నా కాళ్ళు ఏమాత్రమూ బాగలేవు, చీపురు పుల్లలా ఉన్నాయి, ఏం బాగాలేవు అని అనుకుంది. చాలా ఇంపార్టెంట్. నా కాళ్ళు చీపురు పుల్లలా ఉన్నాయి, ఏం బాగాలేవు. ఈ మాటలు ఎవరివి అంటే జింకవి. ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదకు దూకపోయింది. జింక భయంతో రివ్వున దూసుకొచ్చింది. అది అలా పారిపోతూ అడవిలో చెట్ల గుబురులోకి వెళ్ళిపోయింది. దాని అందమైన కొమ్ములు అనేటివి కొమ్మలకు ఇరుక్కున్నాయి. సింహం దగ్గరికి వచ్చేస్తుంది. జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు సింహం మీద పడే లోపలే కొమ్ములు బయటపడ్డాయి. బతుకు జీవుడా అని జింక వేగంగా పారిపోయింది. మళ్ళీ సెలయేటి దగ్గరికి వచ్చి, ఎంత దద్దమ్మని నేను, బాగా లేవనుకున్న పుల్లలాంటి నా కాళ్ళు నన్ను కాపాడాయి, నేను మురిసిపోతున్న కొమ్మలు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అని అనుకుంది. ఈ మాటలు ఎవరివి అంటే జింకవి. జింక వేడిని చూసి మురిసిపోయింది అంటే కొమ్ములు చూసి మురిసిపోయింది. లాస్ట్కి ఏం తెలిసింది దానికి, నేను ఏవైతే బాగా లేవనుకున్నానో అవే నన్ను కాపాడాయి, నేను మురిసిపోయిన కొమ్ములే నాకు ప్రాణం మీద తెచ్చిపెట్టాయి అని అనుకుంది. నెక్స్ట్ ఈసప్ కథలు అనేటివి ఏంటివంటే ఇవి ఒక గ్రీక్ పురాణ కథలని ప్రసిద్ధి. ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఈ కథని అన్ని ప్రపంచ భాషల్లో అనువదించేశారు. ఇంపార్టెంట్, ఈసప్ కథలు అనేటివి ఏ పురాణ కథలు, గ్రీకా, రష్యనా, బ్రిటిషా అని వచ్చే అవకాశం ఉంది. గ్రీక్ పురాణ కథలుగా ఈ ప్రసిద్ధి. నెక్స్ట్ థర్డ్ లెసన్ చూసినట్టయితే మంచి బాలుడు. దీని ప్రక్రియ ఏంటంటే గేయ కథ. దీని ఇతివృత్తం ఏమిటంటే సహానుభూతి, అంటే పెద్దల పట్ల కొంచెం జాలి దయ అవన్నీ ఉండాలి అని సహానుభూతి. గేయ కథ అంటే గేయంలాగా ఉంటుంది ప్లస్ కథ రూపంలో ఉంటుంది, మరి పద్యంగా కాకుండా. అందుకే దీని ప్రక్రియ ఏంటంటే గేయ కథ. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే తలతల మిలమిల మెరుపులు మెరసి. తలతల మిలమిల అనేటివి ఏంటివంటే ధ్వన్యానుకరణ పదాలు. మిలమిల మెరిసి, హోరున జోరున వర్షం కురిసి, వీధుల్లో కాలువలు కట్టాయి, కాలువల నిండా నీళ్ళొచ్చాయి, కలసి కురిసి. అంత్యానుప్రాసాలంకారము. కట్టాయి వచ్చాయి అంత్యానుప్రాసాలంకారము. చెప్పులు తడిసి, బట్టలు తడిసి, చిందే నీళ్ళకు బురదకు తడిసి. సేమ్ ఇక్కడ కూడా అంత్యానుప్రాసాలంకారము. జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారి పడేవారు. ఆ త్రోవలో, త్రోవ అంటే దారిలో, ఆ దారిను పాపం ఒక ముసలమ్మ కాటికి కాలు చాచినట్టు అంటే జాతీయము. ఇదొక జాతీయము. దీనికి అర్థం ఏంటంటే కాలికి కాళ్ళు చాచినట్టు అంటే అబ్బా ఎప్పుడు మరణిస్తుందో ఏమో అన్నట్టుగా ఉంది అనే మీనింగ్ వస్తుంది. గడగడా వణికి, తడబడి, తొనికి, అడుగులు లెక్కడుతూ పోతున్నది. ఈ గడగడ వణికి, తడబడి, తొనికి, అడుగులు లెక్కడుతూ పోతున్నది. ఇందులో ఉన్న అలంకారం ఏంటంటే వృత్యానుప్రాసాలంకారము. చూడండి, ఒక హల్లు పలుమార్లు రిపీట్ అయింది. డా డా అనేది, డా డా అనేటివి. సో నెక్స్ట్ చూసినట్టయితే మెదలక ఎవరి త్రోవనే వారు అంటే ఎవరి దారిలోనే వారు. పిన్నలు పెద్దలు పోతున్నారు. పిన్నలు అంటే పిల్లలు పెద్దలు పోతున్నారు. వణికే తొణికే ఈ ముసలమ్మకు ఎవరూ సాయం చేయట్లేదు. ఇంతలోనే దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ. ఆడికప్పుడే పిల్లోళ్ళు బడి వదిలారని బడి వదిలిన పిల్లోళ్ళు అందరూ ఆడుకొచ్చారు. కిలకిలలాడే ఆడే పాడే బాలుర అడుగులు ఆనవు భూమిని. వారు అసలు చూచారో లేదో గడగడ వణికే ముదసలి ఆమని. ముదుసలి అంటే ముసలామని చూశారో లేదో వాళ్ళు అని అంటున్నారు. కానీ వారిలో ఒక బాలుడు ముదసలి అవ్వను చూచి, ఒక బాలుడు ముసలవ్వను చూసి జాలిపడి చెయ్యి బట్టి కొనయాడుకో ఆమెను అంటే చెయ్యి బట్టి తీసుకుని వెళ్ళాడు. విడిచి వద్దానామెను భవనమున అంటే నేను పోయి ఆమెను విడిచొస్తాను అని వెళ్ళాడు. తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడటడు. తిరిగి వచ్చేసినాక వాళ్ళ ఫ్రెండ్స్తో అన్నారు. ఏమన్నాడంటే, స్నేహితులారా, ఈ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా అంటే ఈ ముసలాం కూడా మరొకరికి అమ్మే కదా, అది ఆలోచించారా? మరి మా అమ్మ కూడా ముసలిదైపోయి నేను దూరాన్ని ఎచ్చుటో ఉన్నప్పుడు
అవసరమందు ఆదుకొని దయతో సాయం చేయొద్దా మరి ఒకడు. నేను ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు మా అమ్మ కూడా ముసలి అయిపోయినప్పుడు మా అమ్మను కూడా ఎవరో ఒకరు ఇట్లా ఆదుకొని సాయం చెయ్యాలి కదా నడవలేనప్పుడు. ఇది విని ప్రతి బాలుడు మనమున సిగ్గు చెంది అనుకోనిట్లను. అంటే ఇది విన్న వాళ్ళ మిత్రులు ఏం చేశారంటే చాలా సిగ్గుపడి వాళ్ళు ఇట్లా అన్నారంట. ఇట్లా అనుకున్నారు, దుర్బరులకి సాయం చెయ్యని ఎడల కోరగా ఎందుకు మనుజుడి మనుగడ అంటే జీవించడము. అంటే ఇలాగా ఓపిక లేదు కదా వాళ్ళకి. అలాంటి వాళ్ళకు సాయం శక్తి లేనివారు, దుర్బరులు అంటే బలం లేనివారు లేదా శక్తి లేనివారు. బలం లేని వారికి సాయం చెయ్యని ఎడల ఈ మనుజుడి జన్మ మనకెందుకు అని అంటున్నారు. మాయమ్మ అనేది సంధి, మా ప్లస్ అమ్మ, మాయమ్మ. ఈడ యా లేదు కాబట్టి ఇది యా చేరింది. సో ఇది ఏమవుతుందంటే ఎడాగమము. దూరానెచ్చటో, దూరానా ప్లస్ ఎచ్చటో, దూరానెచ్చటో ఏనది వచ్చింది. దూరాన అంటే ఆత్వసంధి. నా ప్రీవియస్ వీడియోస్లో చాలా ఈజీగా చెప్పాను. ప్రీవియస్ వీడియోలు చూసినట్టయితే దాంట్లో మనం సందులు చాలా ఈజీగా చెప్పుకోవడం, లెసన్లో వచ్చిన సందులే చాలా బాగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఇవి పోయానికి ఇక్కడ అర్థాలన్నీ ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్టయితే లెసన్లో ఉన్న పోయాలకి అర్థాలు ఇచ్చారు. వీధులు అంటే బజారులు, జడసి అంటే భయపడి, జనులు అంటే ప్రజలు లేదా జనము, త్రోవ అంటే దారి అని అర్థము, వడి అంటే వేగము అంటే వడివడిగా వెళ్తున్నారు అన్న వేగంగా వెళ్తున్నారు పిల్లలు అని, సాయము అంటే సహాయము, ముదుసలి అంటే ముసలి, జాలి అంటే దయ, కొనిపోవు అంటే తీసుకుపోవు, మనసు, దుర్బరులు అంటే బలం లేనివారు లేదా శక్తి లేనివారు, మనుజుడు అంటే మనిషి, మనుగడ అంటే జీవితము లేదా జీవనము, మనుగడ ఎందుకు అన్నారు కదా, మనిషి జీవితం ఎందుకు అని. ఈ పోయము ఇది రచించింది ఎవరంటే ఆలూరి బైరాగి. హింట్ ఏమిటంటే మంచి బాలుడు లెసన్ కదా, బైరాగి అని ఆయన చాలా మంచి బాలుడు అని గుర్తుపెట్టుకోండి. ఈయన ఎవరంటే 20వ శతాబ్దానికి చెందిన అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. ఈయన మానవుడి అస్తిత్వ వేదన కవిత్వంగా వెలువరించాడు. చాలా చాలా ఇంపార్టెంట్. మానవుని అస్తిత్వ వేదన కవిత్వంగా రాసిన తొలి ఆయన ఎవరంటే ఆలూరి బైరాగి. ఈయన రచనలు చూసినట్టయితే చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం అనేటివి ఈయన ప్రసిద్ధి చెందిన రచనలు. నెక్స్ట్ ఈయన ఏం చేశారంటే బాలల కోసము చాలా చక్కటి గేయ రచనలు ఈయన బాగా చేశాడంట. కేంద్ర స్థాయి అకాడమీ పురస్కారం కూడా ఈయనకు లభించింది. మీకు రచనలు హింట్ చెప్పాలంటే బైరాగులు అంటే ఎక్కడ ఉంటారంటే సన్యాసుల్లాగా ఉంటారు. బైరాగులు మనుషుల్ని వాటిని చేస్తారు కదా కాశీలో ఎక్కువ. అలా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎక్కువ చీకట్లో తిరుగుతారు అని, చీకటి మేడలో అంటే చీకటని, గొంతుకలు నీతిలో గొంతుకలు అంటే ఎప్పుడు గొంతలు చేసి పాతి పెడతా ఉంటారు అని అట్టు గుర్తుపెట్టుకోండి. ఆగమగీతి లేదా దివ్య భవనము, దివ్యమైన ప్లేస్లో వాళ్ళు బతుకుతూ ఉంటారు అంటే కాశీ అని. ఇలా హింట్ పెట్టుకున్నామంటే మనకు చాలా ఈజీగా గుర్తొచ్చేస్తాయి. బైరాగి మంచి బాలుడు అంటే మంచి బాలుడికి లెసన్ రచయిత ఎవరంటే ఆలూరి బైరాగి. నెక్స్ట్ మనం గ్రామర్ పార్ట్ చూసినట్టయితే నెక్స్ట్ గ్రామర్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చదవడము వ్యక్తపరచడము ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ పేరా ఇచ్చారు కదా, దీన్ని ఆధారం చేసుకొని పదాలని జతపరచమని ఇచ్చారు. ఇక్కడ జోరున వాన కురిసింది. నెక్స్ట్ చూసినట్టయితే నేలంతా బురదగా మారింది. నెక్స్ట్ ముసలమ్మ గడగడా వణికింది. పై పేరా చూస్తే కింద రాయమన్నారు. పైన ఉన్న చూడండి, పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించాడు, అందరూ అభినందించారు. నెక్స్ట్ చూసినట్టయితే ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చారు. చిన్న కాకి కథ. వీటిని ఏమంటారంటే తలతల, గడగడ లేదా ముసలమ్మ గడగడ వణికింది లేదా కలకల, గనగన ఇలాంటివన్నీ ఏమంటారంటే జంట పదాలు అంటారు లేదా ధ్వన్యానుకరణ పదాలు అని కూడా అంటారు. మెరుపులు అంటే ఏకవచనం బహువచనం రాయమంటున్నారు. ఈడైతే కేకలు, కళలు, పిల్లలు, అడుగులు ఇది ఏకవచనం బహువచనము. కింద చూసినట్టయితే వర్షం జోరుగా కురుస్తుంది. ఇది ఇచ్చిన పదాలు యూజ్ చేసి సొంత వాక్యం రాయమన్నారు. నెక్స్ట్ చూసినట్టయితే బొమ్మను చూసి వాక్యం రాయమన్నారు. నెక్స్ట్ మనకు అవసరం ఉండేది చూసుకుందాం. వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్.
వాక్యం చివర నేను ఉంటాను అంటుంది ఎవరంటే ఫుల్ స్టాప్. వాక్యం పూర్తయింది అని తెలిపేది ఏంటంటే ఫుల్ స్టాప్. దీన్నే ఏమంటారంటే వాక్యాంత బిందువు అంటారు, మరియు పూర్ణ బిందువు, పూర్ణ విరామము అని కూడా అంటారు, ఫుల్ స్టాప్ అని కూడా అంటారు. ఇది ఉందంటే ఏమని అర్థం అంటే వాక్యం అక్కడికి పూర్తయింది అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే స్వల్ప విరామ బిందువు అంటే స్వల్ప విరామము అంటే కామ. దీన్ని ఏమంటారంటే కామ అని అంటారు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ పదాల మధ్య ఉన్న గుర్తులని గమనించండి. తోటలో జామ చెట్టు, సపోటా చెట్టు, జామ నారింజ చెట్టు, మామిడి చెట్లు ఉన్నాయి, ఫుల్ స్టాప్. రాము, అంజి, జగ్గు మంచి స్నేహితులు, ఫుల్ స్టాప్. పై వాక్యాలు చదివేటప్పుడు కొన్ని చోట్ల ఆగి చదువుతాము. అలా ఆపి చదవడానికి స్వల్ప విరామం అంటాము అని చెప్తున్నారు. స్వల్ప విరామం ఇచ్చే చోట ఏమని గుర్తుని పెట్టాలంటే కామ అంటే ఈ గుర్తుని పెట్టాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే ఇంత మనకు బేసిక్ వచ్చిందే కదా, ఇదంతా అవసరం లేదు మనకు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ మాసపు పాట ఏమి ఇచ్చారంటే కలపండి చేయి చేయి. ఇది రచన ఎవరు రాశారు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. పోయం చూసినట్టయితే కలపండి చేయి చేయి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చేయి చేయి కలపండి. అంతా పాట కాబట్టి పల్లవి చరణము అనేది కంపల్సరీగా ఉంటాయి ప్రతి దాంట్లో. కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాము. కోన అంటే అడవి, కొండరాళ్ళని పగలగొట్టేసి ఆ అడవిని అంతా చదును చేద్దాము. కోన వెంట దారి తీసి రహదారులు వేద్దాము. అడవి వెంట దారులు తీసి వాటిలో దారులు వేద్దాం అంటే రహదారులు వేద్దామంటే రోడ్డు వేద్దాము. కండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాము. కోన వెంట దారి తీసి గోదారులు వేద్దాము. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతా ఉంది. కొండ కోన లొంగదీసి కొల్లలు పండిద్దాము. ఇలా కొండల్ని కోనల్ని అంటే అడవిని మనం బాగా చదును చేసి, కొల్లలు అంటే ధాన్యము, చాలా ఇంపార్టెంట్. కొల్లలు అంటే ధాన్యము పండిద్దాము. పాడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి. పాడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి. అంటే సాంగ్ కాబట్టి 2 సార్లు రిపీట్ అవుతూనే ఉంటుంది. కలకత్తా కాశ్మీరము, కాశీ కన్యాకుమారి కలిపేద్దాము. రైలు దారి, కానాకోన రహదారి. కానాకోన అంటే కొండలు కోనలు అంటాం కదా, అట్లా కొండ కోన అని కొండ లేదా అడవి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ రచించింది ఎవరో చూసుకుంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈయన ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపు తెరిచిన వారు ఎవరంటే ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. మన అభ్యుదయ కవిత్వికి ఫేమస్ యుగకర్త ఎవరంటే శ్రీశ్రీ. అభ్యుదయ అంటే ఎవరంటే శ్రీశ్రీ అని గుర్తుపెట్టుకోవాలి. భావ కవిత్వానికి యుగకర్త ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈయననే అచ్చమైన తెలుగు కవి. ఈయన కవితలో లక్షణాలు ఏవేవి ఉంటాయంటే అక్షర రమ్యత కనిపిస్తాయి, భావన సౌకుమార్యము లేదా ఇంకొకటి ఏంటంటే శబ్ద సంస్కారము అనే లక్షణాలు కనిపిస్తాయి ఈ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క రచనల్లో. అందుకని ఈయన రాసిన కవిత్వాన్ని మన శ్రీశ్రీ గారు ఏమని పోల్చారంటే ఇక్షు సముద్రంతో పోల్చారు ఈయన కవిత్వాలని. ఇక్షు అంటే చెరుకు రసం, అంటే చెరుకు రసం అంత తీయగా ఉంటుందంటే ఈయన కవిత్వాలు అని ఈ శ్రీశ్రీ గారు ఈయన కవిత్వాలని పోల్చారు. ఇంకా ఈయన రచనలు చూసుకున్నట్టయితే కృష్ణ పక్షము, ఊర్వశి, ప్రవాసము అనేటివి ఈయన ప్రసిద్ధి చేసిన రచనలు. నెక్స్ట్ ఏం చేశారంటే ఈయనకు అందుకు గాను రచనలు మంచిగా చేసినందుకు గాను ఏమని పురస్కారం వచ్చిందంటే పద్మభూషణ్ అనే పురస్కారము అందుకున్నాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఏదంటే దీంట్లో శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో పోల్చిన కవి ఎవరు అంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. నెక్స్ట్ మనం గ్రామర్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఆ లెసన్లోనే ఈ మాసపు కథలో ఏమి ఇచ్చారంటే బావిలో నీళ్లు అనే కథ గురించి ఇచ్చారు. ఇది రచించింది ఏదంటే ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అక్బర్ బీర్బల్ కథల్లోంచి తీసుకున్నారు. నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్ళిపోదాము. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు. ఆయన ఏ సమస్యనైనా ఏం చేస్తాడంటే తన తెలివితేటలతో సులువుగా పరిష్కరించేవాడు. అలాగే ఆ రాజ్యంలో ఒక జమీందారు ఉన్నాడు. అతను రైతుకి ఒక బావిని అమ్మాడు. ఆ రైతు బావిలో నీళ్ళు తోడుకోవడానికి వెళ్ళాడు. ఒక జమీందారు అనే ఆయన రైతుకు బావిని అమ్మేశాడు. ఆ రైతు ఏం చేశాడంటే ఆ బావి నాదే కదా అనుకొని నీళ్ళు తోడుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు జమీందారు రైతును ఆపేశాడు. నేను నీకు బావిని అమ్మాను కానీ అందులో నీళ్లను అమ్మలేదు, అవి నావి. ఆ నీళ్లు కావాలంటే తగిన డబ్బు ఇచ్చి కొనుక్కో, లేదా తగిన డబ్బు ఇచ్చి వాటిని తోడుకొని పో అని అన్నారు. ఈ మాటలు ఎవరివి అని అడుగుతారు, చాలా ఇంపార్టెంటు.
అనింది ఎవరంటే జమీందారు. ఎవరితో? రైతుతో. నెక్స్ట్ చూసినట్టయితే రైతుకు చాలా కోపం వచ్చింది. వారిద్దరి మధ్య గొడవ అనేది మొదలైంది. న్యాయం కోసం ఏం చేశారంటే ఇద్దరు కలిసి అక్బర్ ఆస్థానానికి వెళ్ళారు. అక్బర్ వారు చెప్పిందంతా విని బీర్బల్ వైపు చూశాడు. సమస్యని పరిష్కరించమన్నాడు బీర్బల్ని. బీర్బల్ కొద్దిసేపు ఆలోచించాడు. మళ్ళీ ఏం చేశాడంటే జమీందార్ వైపు చూసి ఇలా అన్నాడు, సరే నువ్వు బావి ఒకటే అమ్మావు, నీళ్ళు అమ్మలేదు కదా అంటే జమీందార్ ఏమనంటే ఆ సంతోషంగా అవునవును అన్నాడు. బీర్బల్ ఏమన్నాడు, బావి రైతుదేనా అన్నాడు. అవును అన్నాడు. సరే రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి, వెంటనే బావిలోని నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో, లేదా నీ నీళ్లు రైతు బావిలో పెట్టినందుకు వాడికి రెంట్ చెల్లించు అని తీర్మానించాడు. ఎవరు? బీర్బల్. ఈ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. సరే రైతు బావిలో నీళ్ళు ఉన్నాయి కదా, వెంటనే బావిలోంచి నీళ్ళు తోడుకొని పో అని చెప్పింది ఎవరు అంటే బీర్బల్. బీర్బల్ ఎవరితో చెప్పారు అని అడుగుతారు, జమీందార్తో. అప్పుడు జమీందార్ మొహం పాలిపోయినది. పాలిపోవడము అంటే ఇదొక జాతీయము. చేసిన తప్పుకు ఏం చేశాడంటే జమీందార్ తల దించేసుకున్నాడు. రైతును మోసం చేయాలనుకున్నందుకు తను క్షమించమని అక్బర్ షాదుషాని వేడుకున్నాడు. రైతు సంతోషించాడు. అక్బర్ బీర్బల్ని అభినందించాడు. ఇంతటితో మనకు ఈ మాసపు కథ అనేది పూర్తయింది. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోతే 4th లెసన్ నా బాల్యము. నా బాల్యం అనేది ప్రక్రియ ఏంటంటే ఆత్మకథ. ఆత్మకథ రూపం అంటే షేక్ నాజర్ గురించి ఉంటుంది. ఈ షేక్ నాజర్ తన గురించి తానే రాసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఆత్మకథ అని అంటారు. దీని ఇతివృత్తం ఏమిటంటే, ఇతివృత్తం చూసినట్టయితే ఇందులోని కళల గురించి తెలుపుతారు. సో నెక్స్ట్ చూసినట్టయితే చిత్రం చూడమన్నారు. చిత్రం చూసి కింద ఒక బొమ్మలకి సమాధానం రాయమన్నారు, పిల్లవాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే పొనకళ్ళు సాయిబులు పందిరి గుంజ కూడా పాట పాడుతుంది అని పేరు. అంటే గుంజ అంటే స్తంభము. అక్కడ పొనకళ్ళ తీర్పు వీధి అంటే వాళ్ళు ఉన్న వీధిలో కూడా ఒక స్తంభం కూడా పాట పాడుతుంది అని అంత ప్రసిద్ధి పేరు అని చెప్పారు. నేను ఆ పందిరి కింద పుట్టాను. ఎవరు? నా బాల్యం అంటే ఎవరు గురించి చెప్పుకుంటా అంటే షేక్ నాజర్. ఈయన బుర్రకథ పితామహుడు షేక్ నాజర్. అంటే షేక్ నాజర్ ఎక్కడ పుట్టాను అని చెప్పుకుంటున్నాడంటే ఆ పందిరి కింద పుట్టాను అని చెప్పుకుంటున్నాడు. ఆయన పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. ఎవరంటే మా గారపాడు తాత. అంటే వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఏంటంటే గార్లపాడు. వీళ్ళ అమ్మమ్మ వారి ఊరు. వాళ్ళందరూ ఏం పిలిచేవారంటే అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. కానీ ఈ షేక్ నాజర్ వాళ్ళ నాన్నకి ఆ పేరు నచ్చలేదు. నాజర్ అని పిలిచేవారు మా నాన్న. వీళ్ళ నాన్న ఏమని పిలిచేవారంటే నాజరు. నాన్న సైడ్ వాళ్ళందరూ ఈయన నాజర్ అని పిలిస్తే అమ్మ సైడ్ వాళ్ళందరూ ఈయనని అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. గార్లపాడు అంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు. వాళ్ళ అమ్మమ్మ గారి ఊరిలో ఎవరుంటారు? ఇంకా మామలు, అత్తలు, వాళ్ళందరూ పిలిచేదంతా అబ్దుల్ అజీజ్ అని పిలుస్తారు. వాళ్ళ పొనికెళ్ళు అంటే వాళ్ళ నాన్నగారి ఊరు. వాళ్ళందరూ ఏమని పిలుస్తారంటే నాజరు అని పిలుస్తారు. ఈయన ఏం చేసేవాడంటే చిన్నతనంలోనే నేను తప్పడడుగులు వేస్తూనే వచ్చి రాని మాటలతో అదిగో లేడీ పరిగెడుతుంది, లేడీ బోయరా, బాణమెయ్యరా అనే పాటలు ఎగిరి గంతులేసి పాడేవాడినట. అంటే ఈ లెసన్లో మనకు అడిగే ప్రశ్న ఏమంటే అదిగే లేడీ పరిగెడుతుంది, లేడీ బోయరా, బాణమేయరా అని పాటలు పాడుతూ ఉన్నది ఎవరు అని అడుగుతారు. షేక్ నాజర్ అని పెట్టారు ఆన్సర్. మనము గేదె దున్నతో ఒక వెంట్రుకలు పీక్కొచ్చి గడ్డాలు మీసాలు బొట్లు పెట్టి, అంటే ఆయన ఆడుకునే పద్ధతి చెప్తున్నాడు. నేనే బ్రహ్మనురా పామనురా ఓ జనులారా, నేనే బ్రహ్మనురా అని కూని రాగాలు తీస్తున్నే వాడిని. ఇందులో చూసినట్టయితే షేక్ నాజర్ పాడినట్టు 2 పాటలు వచ్చాయి, చాలా ఇంపార్టెంట్. ఈ పాటలు పాడింది ఎవరు అని ఇస్తారు పాట ఇచ్చి పైన. నెక్స్ట్ చూసినట్టయితే అమ్మ నాన్న ఆరుగాలం ఎండనక వాననక. ఆరుగాలము అంటే ఏడాది అంతా లేదా సంవత్సరం అంతా. వాళ్ళ అమ్మ నాన్న సంవత్సరం అంతా ఎండనక వాననక అలుపు సొలుపు లేకుండా. అలుపు సొలుపు అంటే ఇదొక జాతీయము. లేకుండా కష్టపడేవారు. మా అమ్మ చారుడు గింజలు దంచి వండి నాకు మా చెల్లికి పెట్టడము, మళ్ళీ అంతా పనులకు పోవడము ఒక దినచర్యగా జరుగుతూ ఉండేది. నాకు బడిలో వేసే వయసు వచ్చింది. ఎలాగో శ్రమపడిగి కొత్తలాగు కొత్త చొక్కా కుట్టించాడు మా నాన్న. చదువు 3వ నేత్రమని కొబ్బరికాయ ఆకులు వక్కలు పావల గురుదక్షిణ గురువుగారికి ఇచ్చి నన్ను వీధి బడిలో అప్పగించారు మా నాన్న.
మధ్యాహ్నం నుంచి బడి నుంచి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకొని ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదురా నాయన ఇంకా వండలేదు సాయంకాలం పంతులు గారిని అడిగి పెందల కాడే రాయా అయ్యా అని పాలో పెరుగో చల్లో తాగడానికి ఇచ్చేదంట వాళ్ళమ్మ. నేను తాగి మూతు దుడుచుకొని సద్దజొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాడిని. ఇందులో మొత్తానికి మనం 3 పాటలు వచ్చాయి. ఈ 3 పాటలు ఎవరు పాడినవి అంటే నాజర్ పాడినవి. హార్మోనిస్టు కాదరు అంటే ఎవరంటే మన నాజర్కి గురువు గారు. ఒకరోజు మా ఇంటికొచ్చి మస్తాన్ గారు మన కుర్రాడు మంచి తెలివి కలవాడు, శృతి లయ గానము మంచి కంఠం కలవాడు, నాతో పంపండి చదువు సంగీతం నేర్పించి వాడిని గొప్పవాడిని చేస్తాను అన్నాడు. మా నాన్న సరే అన్నాడు. ఇక్కడ షేక్ నాజర్ వాళ్ళ నాన్న పేరు ఏమని ఇచ్చారంటే మస్తాన్. నెక్స్ట్ చూసినట్టయితే గురువు గారు. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. గురువు గారు మన నాజర్కి ఎలాగ శృతి నేర్పించారు అంటే ఆప్షన్స్లో ఇవి ఇచ్చే అవకాశం ఉంది. గోగుపుల్ల గొట్టంతో నీళ్ళ చెంబులో ఊదిస్తూ శృతిగుక్క నేర్పించాడు, చాలా ఇంపార్టెంటు. ఏడవడము, నవ్వడము, కోపంగా మాట్లాడడము, చూడటము, మూతి ముడుచుకోవడము, కళ్ళు రమర్చడము లాంటివి కూడా నేర్పించాడు. కళ్ళలో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు. నెక్స్ట్ చూసినట్టయితే పాఠశాల వాస్తు కోసం వచ్చింది. ఈయన ఏం చేశాడంటే ద్రోణ విజయం అనే చిన్న నాటికను ఆడింపి చేశాడు. ఈయన చాలా ఇంపార్టెంటు. షేక్ నాజర్ పాఠశాల వయసులో ఫస్ట్ వేసిన నాటకం పేరు ఏమిటి అంటే ద్రోణ విజయము. నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను. మా పంతులు గారు నన్ను నా వీపు తడుతూ బాగా చదువుకోరా మంచి గాయడు అవుతావు అని 5 రూపాయలు, ఒక పుస్తకము, పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. అలా నా బాల్యము ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయినది. ఇంతతో ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ మనం కవి ఎవరంటే నాజర్ అని చెప్పాం కదా. నాజర్ గురించి చూసినట్టయితే షేక్ నాజరు నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొనికెళ్ళ గ్రామంలో జన్మించాడు. ఈయన పుట్టిన తేదీ ఏమిటంటే 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించాడు. నాజర్ తండ్రి ఎవరంటే షేక్ మస్తాన్. నాజర్ తల్లి ఎవరంటే బినాబీ. తల్లిదండ్రులు గురువు ప్రోత్సాహంతో ప్రాచీన జానపదులైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త పరుగులు తీశాడు. అందుకే ఈయనని బుర్రకథ పితామహుడు అని పిలిచారు. ఈయన రాసిన రచనలు చూసినట్టయితే పల్నాటి యుద్ధము, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధము, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటివన్నీ ఆయనే బుర్రకథ రూపంలో ప్రదర్శించేవాడు. నాజర్ చేసిన కృషిని గుర్తించి మన భారత ప్రభుత్వం అనేది 1986లో ఏమని పురస్కారం ఇచ్చిందంటే పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది షేక్ నాజర్కి. ఈయన లాస్ట్కి ఫిబ్రవరి 21న 1997న ఈయన మరణించాడు. ఇది ఇంపార్టెంట్. ఈయన గురువు ఎవరంటే ఖాదర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెసన్లో ఉన్న మీనింగ్స్ చూసినట్టయితే ఆశ అంటే కోరిక, ఆరుగాలం అంటే ఏడాదంతా లేదా సంవత్సరం అంతా, దినచర్య అంటే ప్రతిరోజు చేసే పనులని దినచర్య అని అంటారు. గురుదక్షిణ అంటే గురువులకు ఇచ్చే దక్షిణ లేదా గురువులకు ఇచ్చే ఒక కానుక. వార్షికోత్సవం అంటే సంవత్సరం చిరువరన జరుపుకునే వేడుక. గుంజ అంటే రాట. గుంజాకి పర్యాయ పదాలు చూసినట్టయితే రాట, నిట్టాడు అని కూడా అంటారు, ప్లస్ స్తంభం అన్నా కూడా గుంజే. నెక్స్ట్ పామరులు అంటే చదువుకోని వారు. కవిపరిచయం చూసినట్టయితే షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్టుగా అంటే షేక్ నాజరే తన జీవిత కథను తానే రాసినట్టుగా రాసింది ఎవరంటే అంగడాల రమణమూర్తి. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టాడు. మామూలుగా రాసింది ఏమంటే అంగడాల రమణమూర్తి అని ఆయన రాశాడు. ఏమని రాశాడంటే షేక్ నాజరే బతికుంటే ఆయనంతటా ఆయనే ఆత్మకథ రాసుకుంటే ఎలా ఉండేదో ఆయనే రాశాడు. అలా రాసిన దానికి పేరు ఏం పెట్టారంటే పింజారి. ఇప్పుడు పింజారి అనే బుక్ను రచించింది ఎవరని చెప్పాలంటే అంగడాల రామమూర్తి అనే చెప్పాలి మనము, షేక్ నాజర్ అని చెప్పకూడదు. నెక్స్ట్ గ్రామర్లోకి వెళ్ళిపోయినట్టయితే మనము ఇక్కడ జతపరచండి అని ఇచ్చాడు. అంటే గార్లపాడు తాత వాళ్ళు ఏమని పిలిచేవారు ఈయనని అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాడు. వీళ్ళ మామూలు అత్తలు అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. జత చేయండి అని చెప్పారు. పెద్దనాన్నలు చిన్నాన్నలు లేదా వీళ్ళ నాన్న సైడ్ వాళ్ళందరూ ఈయన నాజర్ అని పిలిచేవారు. నెక్స్ట్ ఒక ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ రాయమన్నారు. మనకేం అవసరం లేదు. ట్రూ ఆర్ ఫాల్స్ చేయమన్నారు. మనకు లెసన్ చదివితే చేసేయచ్చు.
మనం ఓన్లీ సందులు సమాసాలు ఇలాగ ఏమైనా ఇంపార్టెంట్ ఉండేటివే చెప్పుకుందాము. ఇక్కడ కొండపల్లి బొమ్మల గురించి ఇచ్చారు. కొండపల్లి బొమ్మలు వీటిని వేటి రూపాలతో చేస్తారంటే ఏనుగు అంబారి అంటే ఏనుగు యొక్క పళ్ళు ఉంటాయి కదా, కొమ్ములు, అవి పళ్ళకాడ వాటితో చేస్తారు. దశావతారాలు, తాటి చెట్టు వంటి రూపాలతో అది ఉంటుందంట. దాన్ని ఏ కర్రతో చేస్తారు అంటే పానికి కర్ర లేదా పొనికి కర్రతో కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు. వీళ్ళ పూర్వీకులు రాజస్థాన్ నుంచి వచ్చారు. ప్రస్తుతం మేము రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండపల్లి బొమ్మలు యాడ ఫేమస్ అయ్యాయి అంటే ఫస్ట్ పుట్టింది ఎక్కడ అంటే రాజస్థాను. మళ్ళీ వీళ్ళు వలసగా వచ్చింది కృష్ణా జిల్లా కొండపల్లికి వచ్చి ఆడనే స్థిరపడిపోయారు. ఇది జస్ట్ ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ రాయమన్నారు. ఇది కొండ మట్టితో చేస్తారు, అద్దం అనేది గాజు, బుట్ట అనేది వెదురుతో చేస్తారు, గుణపం అనేది ఇనుముతో చేస్తారు. వీటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయమన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మన సమాన అర్థాలు రాయవచ్చే కొన్ని పదాలు ఇచ్చారు. గుంజ అంటే రాట, నిట్టాడు, స్తంభము. చిన్నాన్న అంటే బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ లేదా చిన్నాయన. బువ్వ పర్యాయ పదాలు ఏంటివంటే అన్నము, కూడు, మెతుకులు. నెక్స్ట్ చూసినట్టయితే ఏమి ఇచ్చారంటే క్వశ్చన్స్ ఇచ్చారు. పిల్లలకు ఒక నాటకం ఇచ్చారు. హరికథ అంటే ఇలా ఉంటుంది. హరికథ కాదు, ఇది బుర్రకథ అంటే ఇలా ఉంటుంది. తందానా తానా అనే ఒక లాస్ట్లో ఒక ప్రాస పదాలు అనేటివి దేంట్లో వస్తాయంటే బుర్రకథ. హరికథలో అయితే లాస్ట్లో హరి అని వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూసినట్టయితే క్వశ్చన్ మార్క్ చివరిగా వాక్యం చివర క్వశ్చన్ మార్క్ ఉన్నాయంటే అవి ఏమని వాక్యాలు అంటే ప్రశ్నార్థక వాక్యాలు. బాబు నీ పేరు ఏమిటి అంటే ఒకరిని ప్రశ్నిస్తున్నావు కాబట్టి ఈ వాక్యం ఏ వాక్యం అవుతుందంటే ప్రశ్నార్థక వాక్యము. గీత మీ ఊరు ఏది అంటే ఇది కూడా ప్రశ్నార్థక వాక్యము. నీవు ఏ తరగతి చదువుతున్నావు క్వశ్చన్ మార్క్, ఇది కూడా ప్రశ్నార్థక వాక్యము. లత నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఇది కూడా ప్రశ్నార్థక వాక్యమే. నెక్స్ట్ చూసినట్టయితే ఆశ్చర్యాత్మక వాక్యము. క్వశ్చన్ మార్క్ ఉంటే ప్రశ్నార్థక వాక్యం అని మనకు తెలుసు కాబట్టి ప్రశ్నార్థక, లేదా ఆశ్చర్యాత్మక వాక్యం సింబల్ ఉందంటే ఆ వాక్యాన్ని ఆశ్చర్యాత్మక వాక్యము అని అంటాము. ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే మనము అబ్బా, ఆహా ఈ వంట ఏమి బాగుంది, ఎంత బాగున్నది, ఇలాంటివి చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ లెసన్లో ఈ మాసపు పాట చూసినట్టయితే బంగారు పాపాయి అనే పాట ఇచ్చారు. ఈడ పల్లవి చరణము అన్నీ ఉంటాయి పాటలో, అందుకే ఇది బంగారు పాపాయి. లెసన్లో చూసినట్టయితే పాట బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి. ఘనకీర్తి అంటే గొప్ప పేరు ప్రతిష్టలు పొందాలి. మా పాప పలికితే మధువులే కురియాలి. మధువు అంటే తేనె, అంటే అంత స్వీట్గా మాట్లాడుతుంది అని. పాపాయి పాడితే పాములే ఆడాలి. ఏ దేశమే జాతి ఎవరింటి దీపం ఈ పాప, ఎవరి పాపాయి అని ఎల్లరు అడగాలి, అంటే అందరూ అడగాలి. ఎల్లరు అంటే అందరూ అడగాలి. తెలుగుదేశము అంటే తెలుగుదేశము నాది, తెలుగు పాపను నేను, అది పాప జగమంతా చాటో వెలయించాలి. జగము అంటే ప్రపంచము లేదా లోకము. మా నోములప్పుడు మా బాగా ఫలయించాలి. మనకి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఇవి జంబ్లింగ్ ఇచ్చే అవకాశం ఉంది. జంబ్లింగ్ ఇచ్చి మనం కరెక్ట్ ప్లేస్లో పెట్టమని చెప్తారు. నెక్స్ట్ ఇది రచించింది ఎవరంటే మంచాల జగన్నాథరావు. బంగారు మొలక చూసుకున్నట్టయితే మనం బ్రీఫ్గా చెప్పుకుంటా పోదాము, అవసరం ఉండేది చెప్పుకుంటా పోదాము. ఒక ముసలాయన మామిడికాయ చెట్టు నాటుతూ ఉంటారు, మామిడికాయ మొక్క నాటుతూ ఉంటారు. అప్పుడే ఒక రాజు వస్తాడు, చూస్తాడు ఆ చెట్టు నాటే ముసలాయన్ని చూసి, ఇది నీ కాయలు ఎప్పుడు ఇస్తుంది, పండ్లు ఎప్పుడు ఇస్తుంది, నువ్వు ఎప్పుడు తినేది, అది పెరిగేది ఎప్పుడు, పెద్ద అయ్యేది ఎప్పుడు, మరి ఎందుకు నాటుతున్నావు అని రాజు ముసలాయన్ని ప్రశ్నిస్తాడు. మనం అలా అనుకుంటే ఎన్నడో మన తాతలు నాటిన మొక్కలే కదా ఇప్పటికి చెట్ల ఫలాలు ఇస్తున్నాయి, వాటిని మనం తింటున్నాం కదా. అలా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చెయ్యాలి. ఎవరి కోసం వాళ్ళు ఆలోచించకుండా ఈ లోకం ఎంత దూరం వచ్చిరా
అని ఇంత అభివృద్ధి ఉండేదా అని అన్నాడు ముసలాయన. ఇది నా కోసం కాదు ఏమి, ఇది నాటింటే మా పిల్లలు, నా పిల్లల యొక్క పిల్లలు, నా మనవళ్ళు, నా ముడి మనవళ్ళు అందరు తింటారు కదా, అలా అనుకొని మా తాత వాళ్ళు ఏం నాటకం ఉంటే ఇప్పుడు నేను పళ్ళు తినేవాడినే అని అంటున్నారు. రాజు దానికి సంతోషపడి 25 బంగారు నాణ్యాలు ఇస్తాడు గిఫ్ట్గా ఇస్తే ఈ ముసలాయన అంటాడు, చూసారా మొక్క నాటిన రోజే నాకు బహుమానం కురిపించింది అని అంటాడు. ఇంతటితో ఈ లెసన్ అయిపోతుంది. మనకి ఇందులోంచి పెద్దగా లేదు కాబట్టి ఓన్లీ సంభాషణ, ఇది ఎవరితో అన్నారు అని అడిగే అవకాశాలు ఉంటాయి అంతేను. అందుకే బ్రీఫ్గా చెప్పుకుంటూ పోతున్నాము. పొడుపు విడుపు నెక్స్ట్ లెసన్ చూసినట్టయితే పొడుపు విడుపు. దీని ప్రక్రియ ఎలా ఉంటుందంటే సంభాషణ రూపంలో ఉంటుంది ఈ లెసన్ అంతా. ఇతివృత్తం ఏమిటంటే భాషాభిరుచి, పిల్లల్లో భాషాభిరుచిని పెంచడానికే ఈ లెసన్ పెట్టారు అని. బొమ్మ ఇచ్చారు, ఇక్కడ క్వశ్చన్స్ రాయమన్నారు. బొమ్మ ఇచ్చారు, క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇందులో ఉన్న పాత్రలు చూసుకున్నట్టయితే మనము గిరి, సూరి, సీతి, వెంకి మరియు గిరి అనేవాడు ఎవరంటే సూరి అన్నయ్య గిరి, వీళ్ళిద్దరు అన్నా తమ్ముళ్ళు. సీతి, వెంకి చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటున్నారు. ఎవరెవరంటే సూరి, గిరి ఏం చేస్తున్నారు పాఠంలో అంటే చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ సూరి, సీతి, వెంకి ఏం చేస్తున్నారంటే నడవలో అంటే మధ్యలో, అంటే ఇంటి మధ్య ఉంటుంది కదా, ఇంటి మధ్యలో మంచం మీద పడుకొని ఉన్నారు. వాళ్లకు నిద్ర పట్టలేదు, వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా సంభాషణ ఉంది. ఇంకా మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండేటివే క్వశ్చన్స్ అడిగే వీలుండేది అనే మాత్రమే చెప్పుకుందాము. సూరి ఏమంటున్నాడంటే సీతి, వెంకి నేను కథ చెప్తాను వింటారా అని అంటున్నాడు. వెంకి అంటున్నాడు ఏం కథ చెప్తావు అని అంటున్నారు. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ సంభాషణలో కూడా చెప్పుకుందాం. మనకు అడిగే ఛాన్సెస్ ఉండేటివి మాత్రమే. ఎప్పుడు కథలేనా ఇంకేమైనా చెప్పు అని అనేది ఎవరంటే సీతి అని అనేది ఎప్పుడు కథలేనా ఇంకేమైనా చెప్పు అని. అయితే పొడుపు కథలు చెప్పుకుందామా అని సూర్య అంటాడు. లేదా సీతి అంటుంది, ఏమంటుందంటే పొడుపు కథలే చెప్పుకుందాము అంటారు. వెంకీ వచ్చి కథ చెబుతున్నావా, ఇది కథ లాంటిదే, తమాషాగా ఉంటుంది విను అని అంటారు. నెక్స్ట్ చూసినట్టయితే సరే మొదలుపెట్టు అని సూర్య అంటాడు. తీసే కొద్దీ పెరిగేదేమిటి, ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ పొడుపు కథ అడిగింది ఎవరు అని అడిగే ప్రశ్న ఉంటుంది. సూరీనా, సీతీనా, వెంకీనా అని అడిగే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరంటే సీతి, ఫస్ట్ పొడుపు కథ అడిగింటుంది. ఈ అడిగిన పొడుపు కథ ఏంటంటే తీసే కొద్దీ పెరిగేది ఏమిటి, తీసే కొద్దీ పెరిగేది ఏమిటి అని అడుగుతుంది. ఆన్సర్ ఏంటంటే నుయ్యి. లాస్ట్కి సీతీనే చెప్తుంది ఆన్సరు, గొయ్యి. నుయ్యి అని ఎవరు చెప్తారంటే సూర్య చెప్తాడు నుయ్యి అని, కాదు రాంగ్ ఆన్సర్ అంటుంది. సీతి ఏం చెప్తుందంటే గొయ్యి అని అంటుంది. నెక్స్ట్ ఎవరు చెప్తారంటే ఫస్ట్ చెప్పింది ఎవరు సీతి. నెక్స్ట్ సెకండ్ పొడుపు కథ ఎవరు అడుగుతారంటే సూర్య ఏమడుగుతాడంటే వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అని అడిగింది ఎవరు అంటే సూరి. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారంటే ముగ్గులు అని సూర్యనే చెప్తాడు. నెక్స్ట్ పొడుపు కథ చూసినట్టయితే మళ్ళా సీతీనే అడుగుతుంది. 100 చిలుకలకు ఒకటే ముక్కు, ఇది కూడా సీతీనే అడుగుతుంది. ఆన్సర్ ఏంటంటే పల్లగుత్తి. నెక్స్ట్ ఫోర్త్ వెంకీ అడుగుతాడు. పచ్చ చొక్కా వాడు బట్టలిప్పుకొని నూతిలో పడ్డాడు అంటే చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అంటే అరటిపండు. సూరి చెప్తాడు ఆన్సర్. అడిగింది ఎవరు వెంకీ. ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ పొడుపు కథ వేసింది ఎవరు సీతి, మళ్ళా సూరి, మళ్ళీ వేసింది మళ్ళా సీతి. 4వ పొడుపు కథ విప్పింది ఎవరు అంటే వెంకీ. దీనికి ఆన్సర్ చెప్పింది ఎవరు సూరి. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కథ వేసింది ఎవరు అంటే సీతి మళ్ళా వెంకీ, వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే ఓహో నోరు నుయ్యి అన్నమాట అని అనింది ఎవరంటే సీతి. నెక్స్ట్ సూరి కథ వేస్తాడు పొడుపు కథ. ఇంట్లో కలి ఒంట్లో కలి ఏమిటో చెప్పుకోండి అని అడుగుతాడు. సూరి చెప్తాడు రోకలి అని. సీత ఏం చెప్తుందంటే ఒంట్లో కలి ఏమిటంటే ఆకలి అని చెప్తుంది. అంతేగాని ఎక్సెస్ మ్యాటర్ ఇదంతా మనకి ఇంకా అంత అవసరం లేదు. మీనింగ్ చూసుకున్నట్టయితే నొయ్యి అంటే బావి, ప్రారంభించు అంటే మొదలుపెట్టు, ఏరు అంటే నది. ఈ పొడుపు విడుపు లెసన్ని రచించింది ఎవరంటే చింతా దీక్షితులు.
ఒక హింట్ చెప్తాను చూడండి. దీక్షణంగా ఆలోచిస్తే కానీ మన పొడుపు కథల్ని విప్పలేము అని గుర్తుపెట్టుకోండి. దీక్షితులు. దీక్షణంగా ఆలోచిస్తే కానీ పొడుపు కథల్ని మనము విప్పలేము అని గుర్తుపెట్టుకుంటే మనకు లెసన్ బాగా గుర్తుంటుంది. పేరు కవి ఈయన చింతా దీక్షితులు అనే ఆయన ఒక కవి, కథకులు, విద్యావేత్త కూడా ఆయనే. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శుల్లో ముఖ్యులు ఎవరంటే చింతా దీక్షితులు. ఈయన సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. చాలా చాలా ఇంపార్టెంటు. సంచార జాతుల గురించి తొలి రచన రాసింది ఎవరు ఈ కింది వానిలో అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. చింతా దీక్షితులు. ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడకలు అనేటివి ఈయన రచనలు. జానపద గేయాలు సేకరించాడు. ఈయనే జానపద గేయాలు కూడా సేకరించాడు. ఈయన రచనలు చూసినట్టయితే శబరి, ఏకాదశి, వటీరావు కథలు, లక్క పిడకలు అనేటివి ఏంటివంటే ఈయన ప్రసిద్ధి చెందిన రచనలు. ఇంకా మనం గ్రామర్లోకి వెళ్ళిపోయినట్టయితే చెప్పాను కదా, సంభాషణలు ఇచ్చి వాళ్ళు ఎవరు అడిగారు అని చెప్తారు. ఇక్కడ చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్లో ఇచ్చేటివి అడిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడూ కథలేనా ఇంకేమైనా చెప్పు అని అనింది ఎవరు అంటే సీతి అనేది ఎప్పుడు కథలేనా ఇంకేమైనా చెప్పు అని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే సరే మొదలుపెట్టి ఇక అని అనింది ఎవరు అంటే సూరి. ఉల్లిపాయ కదూ అని అంటాడు అంటే బట్టలు ఇప్పి పచ్చ చొక్కా వాడు చొక్కా ఇప్పుకొని నీతిలో పడ్డాడు అంటే ఉల్లిపాయ కదూ అని చెప్పేది ఎవరంటే వెంకి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఓహో నోరు నుయ్యి అన్నమాట అని అనింది ఎవరు అంటే లెసన్లో సీతి. ఆల్మోస్ట్ ఇవే అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇవే ఇంపార్టెంటు. ఎక్సర్సైజ్లో ఇచ్చినట్టే మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇక్కడ కింద చూసినట్టయితే కొన్ని పొడుపు కథలు ఇచ్చారు మనల్ని విప్పమని. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు కానీ నోటితో ఏరుతారు అంటే పుస్తకము లేదా పుస్తకంలో ఉన్న అక్షరాలు. నెక్స్ట్ చూసినట్టయితే చెయ్యని కుండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నము తీయగా నుండు అంటే కొబ్బరి నీళ్ళు, కొబ్బరికాయలో నీళ్ళు ఉంటాయి కదా వాటిల్ని వెయ్యని సున్నము తీయగా నుండు అని కొబ్బరికాయని పోల్చారు. పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలుక. దీనికి ఆన్సర్ ఏంటంటే నాలుక. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు కొమ్మకు కోటి పువ్వులు పువ్వులో 2 కాయలు. ఆ 2 కాయలు ఎవరంటే చంద్రుడు సూర్యుడు. నెక్స్ట్ ఇక్కడ కుందేలు ఎక్కడికి బయలుదేరింది. ఇప్పుడు పైన ఇచ్చిన పొడుపు కథలు ఆ ప్యాసేజ్కి సంబంధించి క్వశ్చన్స్ రాయమన్నారు. పూర్ణ విరామము అంటే ఏం చెప్పాను కదా పులి స్టాప్, ఎక్కడెక్కడ పులి స్టాప్ రావాలో పులి స్టాప్ పెట్టమన్నారు. నెక్స్ట్ ద్విత్తాక్షరాలు పదాలు ఉంటే వాటిని రాయండి. ద్విత్తాక్షరం అంటే తెలుసు కదా, ఏ అక్షరానికి దాని ఒత్తే రావడము. ఇప్పుడు కాకి కావొత్తే రావడము, గాకి గావొత్తే రావడము, చాకి చావొత్తే రావడము, ఇలాంటి వాటిని ద్విత్తాక్షరాలు అంటారు. పై పద్యంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఎతికి రాయమన్నారు. నెక్స్ట్ ప్రాస పదాలు ఆకలి రోకలి వీటిని ఏమంటారంటే ప్రాస పదాలు అంటారు. చివర 2 ఒకేలా ఉన్నాయంటే వాటిని ఏమంటారంటే ప్రాస కలిగి ఉంటే వాటిని ప్రాస పదాలు అని అంటారు. తెలుపు నలుపు ఇంకా పోయంలో ఉన్నట్టు ఎతికి రాయమన్నారు. నెక్స్ట్ చూసినట్టయితే సంబంధం లేని వాటికి రౌండ్ ఆఫ్ చుట్టండి. పుస్తకము పెన్సిలు బలపము ఈ 3 ఒక జాతికి చెందినటివి. జామ పండు అంటే పండ్లకు సంబంధించింది. సో ఇది భిన్నంగా ఉంది కాబట్టి దీనికి రౌండ్ ఆఫ్ చుట్టాలి. అలాగా కింద ఉన్న వాటిల్లో కూడా ఇలాగే చేయమన్నాడు. మనకి ఏమి ఎగ్జామ్కి అయితే అవకాశం ఉంది కాబట్టి మనం చేయకుండా ఉండడమే మంచి, టైం వేస్ట్ ఊరికే మనకి. వినడానికి ఉపయోగపడేది ఏవంటే చెవులు, నిద్రలో వచ్చేవి కళలు, వేసవిలో వచ్చేవి ఎండలు, పక్షులకు ఉండేవి ఏంటివంటే రెక్కలు, పిల్లలకు ఇష్టమైనవి కథలు. ఇంకా 2 మాటలని క్రియేట్ చేయమన్నాడు. నెక్స్ట్ వెళ్ళిపోయినట్టయితే భాషాంశాలు చూసినట్టయితే గీత గీసిన పదాలు ఏంటివో చెప్పండి అని అన్నారు. శ్రీను, గణపతి, రాజు, పెన్ను, పుస్తకము, పెన్సిలు, రవి, జామ చెట్టు, రామచిలుక, పావురము ఇవన్నీ ఏంటివంటే నామవాచకాలు. వీటిని ఏమంటారు అంటే నామవాచకాలు. వ్యక్తుల పేర్లు కానీ మనుషుల పేర్లు కానీ లేదా పక్షుల పేర్లు కానీ లేదా వస్తువుల పేర్లు కానీ తెలిపే వాటిల్ని ఏమంటారంటే నామవాచకాలు అంటారు. అంటే నౌన్స్ అని అంటారు.
అని ఉంది ఇక్కడ. నెక్స్ట్ చూసినట్టయితే వీళ్ళు ఎగ్జాంపుల్స్ రాయమన్నారు కొన్ని. అంజలి అంటే వ్యక్తుల పేర్లు ఏమేమి వస్తాయి అంటే అంజలి, నీ పేరు, మన పేర్లు, మనుషుల పేర్లు అన్నీ రాసేయచ్చు. జంతువుల పేర్లు కుక్క, నక్క, పిల్లి అలాంటివన్నీ రాయొచ్చు. పక్షుల పేర్లు అంటే నెమలి, పాలపిట్ట, గబ్బిలము, గద్ద ఇలాంటివన్నీ పక్షుల పేర్ల కింద రాయాలి. ఈ లెసన్లో ఈ మాసపు పాట గురించి చూసినట్టయితే చందమామ గురించి ఇచ్చారు. అందమైన చందమామ, అందరాని చందమామ, అమ్మ నా చేతిలోని అద్దము చిక్కినాడే, రెక్కలు నాకుంటేనా, ఒక్క ఎగురు ఎగిరిపోనా, నెల వెంకతో ఆటలాడి నీ ఒడికే తిరిగి రానా, గున్న మావిడి కొమ్మలలో సన్నజాజి రెమ్మలలో నక్కి నక్కి దొంగల్లే నన్ను చూచి నవ్వినావే. అంటే చందమామ గురించి పాడుతుంది ఇదంతా. గున్న మావి అంటే గున్నదైన మామిడి కొమ్మ, అంటే గున్నదైన మామిడి కొమ్మ. గున్నదైన అంటే ఏంటంటే విశేషణం అవుతుంది. ఇది పూర్వపదం ప్లేస్లో ఉందా ఉత్తరపదం ప్లేస్లో ఉందా చూసుకోవాలి ఫస్ట్ మనము. ఇది ఎక్కడ ఉందంటే పూర్వపదం ప్లేస్లో ఉంది. సో దీని సమాసం ఏంటంటే విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసము. ఏంటి గున్నమావి కొమ్మ అనేది. నెక్స్ట్ కింద అలాంటిదే చూసినట్టయితే సన్నజాజి కొమ్మ, సన్ననైన జాజి కొమ్మ. ఇది కూడా సేమ్ విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసము. నెక్స్ట్ చూసినట్టయితే లెక్కలేని చుక్కలకి చక్రవర్తి చందమామ, నీలి నీలి మబ్బులలో తేలిపోవు చందమామ. ఇది ఏమిచ్చారంటే ఈ మాసపు పాట ఇచ్చారు ఇక్కడ. దీన్ని రచించింది ఎవరంటే నండూరి రామ్మోహన్ రావు. ఈయన ఎవరంటే ఒక కవి, అనువాదకులు, అంటే ఒక రచనని ఇంకో రచనలోకి ఇంకొక లాంగ్వేజ్లోకి అనువాదం చేసేవాళ్ళు, గొప్ప భావకులు. ఈయన ఏం చేస్తారంటే హరివిల్లు అనే ఒక రచన చేశాడు. ఇది బాలగేయ సంపుటానికి చెందినది. నరావతారము, విశ్వరూపము ఇలాంటి విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. విశ్వదర్శనము, అక్షరయాత్ర ఇలాంటి రచనలు కూడా చేశారు. అంటే మొత్తానికి రచనలు చూసినట్టయితే నరావతారము, విశ్వరూపము, విశ్వదర్శనము, ఇంకోటి అక్షరయాత్ర. అలాగే మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయరు లేదా హక్కుల్ బెరిఫెన్ వంటి అనువాదాలు కూడా చేశారు. అంటే ఆయన రాసిన వాటిని తెలుగులోకి అనువాదం కూడా చేశారు. ఎవరంటే నండూరి రామ్మోహన రావు. ఈ మాసపు పాట చందమామను రచించింది ఎవరంటే నండూరి రామ్మోహన్ రావు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ మాసపు కథ మనకి ఈ లెసన్లోని ఈ మాసపు కథలో ఏమి ఇచ్చారంటే లెసను వికట కవి. ఇది ఎందులో నుంచి తీసుకున్నారంటే తెనాలి రామకృష్ణ కథల్లో నుంచి ఈ వికట కవి అనే లెసన్ని తీసుకున్నారు. లెసన్లోకి వెళ్ళిపోతే ఇంకా కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య అనే మంత్రి ఉన్నాడు. అంటే మంత్రి పేరు ఏం పేరు అంటే రామయ్య అనే మంత్రి పండితుడు ఉన్నాడు. అతని భార్య ఎవరంటే లక్ష్మమ్మ. వాళ్ళిద్దరు జన్మించిన ఆయన ఎవరంటే రామకృష్ణుడు. ఇతను చిన్నతనంలో రామకృష్ణుడు తండ్రి మరణించింటే అందుకేం చేస్తారంటే ఈయన మేనమామ దగ్గర పంపించి ఆయన దగ్గరే తెనాలికి తీసుకొని వచ్చాడు. తెనాలి మేనమామది ఏ ఊరు అంటే తెనాలి. ఆ తెనాలిలోకి పంపించేశారు. ఆయన ఆడే పెరిగాడు. నెక్స్ట్ మనం దీంట్లో ఓన్లీ ఇంపార్టెంట్వి చూసుకున్నట్టయితే ఈయన ఒకరోజు తపస్సు చేస్తాడు. తపస్సు చేసినందుకు గాను కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది. ఆమె 2 వరాలు ఇస్తుంది. ఒక చేతిలో పాలు, మరొక చేతిలో పెరుగు ఉంది. పాలు తాగితే నువ్వు గొప్ప పండితుడు అవుతావు, పెరుగు తాగితే నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతావు, అంటే ధనవంతుడు అవుతావు అని చెప్పి ఒకటి కోరుకోమంటుంది. కానీ మన తెనాలి రామకృష్ణుడు ఏం చేస్తాడంటే ఇదే ఒకసారి చూసిస్తాను ఏంటమ్మా అని చెప్పి చేతికి తీసుకొని 2 ఒకేసారి నోట్లో వేసేసుకుంటాడు. దానికి ఆగ్రహించిన ఈ దేవత ఏం చేస్తుందంటే ఇదేం పని, నువ్వు వికట కవి అయిపోవుగాక అని చెప్పిచ్చేస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏమంటాడంటే ధనం లేని పాండిత్యం లేని ధనము వ్యర్థము, అందుకే నాకు 2 కావాలని కోరుకున్నాను తల్లి అని చెప్తే ఇంకా మన దేవత కరుణించి సరే నువ్వు రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకటిగా బాగా ప్రసిద్ధి చెందుతావు అని వరమిస్తుంది. అలాగే మన అష్టదిగ్గజాలలో ఒకరు ఎవరంటే మన తెనాలి రామకృష్ణుడు. ఇందులో ఈ డైలాగ్స్ ఇచ్చి ఎవరు ఏం మాట్లాడారు అంటే ఇదేం పని నీవు ఇటువైగా అయిపోవు కాక అని అనింది ఎవరు అంటే కాళికాదేవి. నెక్స్ట్ ధనం లేని పాండిత్యం లేని ధనము 2 వ్యర్థమే అని అనింది ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్ లెసన్ చూసినట్టయితే మేమే మేకపిల్ల.
మేమే మేకపిల్ల యొక్క ప్రక్రియ ఏంటంటే కథా ప్రక్రియ. అంటే ఈ లెసన్ అంతా కథ రూపంలో ఉంటుంది. దీని వృత్తివృత్తం ఏంటంటే పరస్పర సహకారము. పరస్పర సహకారము. ఇంక మనం లెసన్లోకి వెళ్ళిపోయినట్టే చిత్రం ఇచ్చారు. చిత్రాన్ని చూసి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు పిల్లలని సంసిద్ధంగా చేయడానికి లెసన్ కోసము. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే ఒక ఊరు ఉంటుంది. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక మేక ఉంది. ఆ మేకకు 4 పిల్లలు. ఆ 4 పిల్లల్లో లాస్ట్ పిల్ల ఎవరంటే మేమే. మేకపిల్ల పేరే మేమే. దానికి మేకపిల్ల లక్షణాలు ఏంటివంటే దానికి తొందర ఎక్కువ, ఎవరి మాట వినేది కాదు. ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మేకపిల్ల లక్షణాలు ఏమిటి అంటే మేమే మేకపిల్ల లెసన్లో మేమే లక్షణాలు ఏమిటి? తొందర ఎక్కువ ప్లస్ మాట వినదు. ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలి అనేవి బుద్ధి పుట్టింది. లేడీకి లేచిందే పరుగు కదా, అమ్మకు చెప్పింది రాజును చూడాలని ఢిల్లీ వెళ్తాను అని అనింది. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు అని అనింది వాళ్ళమ్మ. కానీ మేక వింటే కదా బయలుదేరేసింది. ఢిల్లీ వెళదాము, రాజును చూద్దాము అని పాడుకుంటూ పరిగెత్తింది. మధ్యలో ఏరు, మంట, గాలి వీళ్ళందరూ కనిపిస్తారు. వాళ్ళకి సాయం చేయమంటే ఇది చేయమంటే ఇది లేదు, నాకు తీరిక లేదు, నేను చెయ్యను అని చెప్పి సర్దుకొని వెళ్ళిపోతుంది. లాస్ట్కి దీనికే కష్టం వచ్చినప్పటికీ వీళ్ళు కూడా సాయం చేయకుండా ఉంటారు. అప్పుడు తెలుస్తుంది పరస్పర సహకారం చేసుకుంటే మనకు జీవితంలో పైకి రాగలుగుతాము అని. లాస్ట్కి ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు వాయువు, గాలి వాళ్ళందరూ కాపాడతారు. దాంతో మేమేకి బుద్ధి వస్తుంది. అదే ఈ లెసను. మనం ఇంపార్టెంట్గా ఏం చూసుకోవాలంటే సంభాషణలు గుర్తుపెట్టుకోవాలి. సంభాషణ ఏది అని చెప్పి ఫస్ట్ మేకపిల్లకు పరిచయం అయింది ఎవరు అంటే ఏరు. నెక్స్ట్ ఎవరంటే మంట. మళ్ళీ ఎవరంటే గాలి. ఇది ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ మేకపిల్లకు ఎదురైంది ఎవరు అంటే ఏరు. ఎదురైతుంది ఫస్ట్. సరే వెళ్ళు, కానీ ముందు కొమ్మ నాకు బరువుగా ఉంది, ఆకులన్నీ తీసేయవా అని ఏరు అడుగుతుంది. ఏరు ఏమడుగుతుందంటే నాకు అడ్డంగా ఈ కొమ్మలన్నీ పడిపోయాయి, ఈ కొమ్మల్ని అడ్డంగా ఉన్నాయి కదా, ఇవి తీసేస్తావా అని మేమేని అడుగుతుంది. మేమే ఏమంటుందంటే అమ్మో నాకు తీరిక లేదు, నేను ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి అని మేమే ఏమీ సర్దకుండా దాంట్లో అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎవరు కనిపిస్తారంటే మంటకు కనిపిస్తుంది. మంట కనిపిస్తే మంట కూడా అడుగుతుంది, నేను ఆరిపోతున్నాను, కొంచెం ఆ 4 పుల్లలు కింద ఉన్నాయి కదా అవి కొంచెం ఎగేస్తావా అని అడుగుతుంది. దానికి మేమే ఏమంటుంది, లేదు అమ్మో నేను ఢిల్లీకి వెళ్ళాలి, రాజును చూడాలి, నాకు అసలు తీరికే లేదు పో అని చెప్పి కసురుకుంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మేమే ఎవరి మీద కసురుకుంటుంది అంటే మంటని కసురుకుంటుంది. నెక్స్ట్ గాలిని అడుగుతుంది. అందరూ అడిగే వాళ్ళేనమ్మా, నాకేం పని లేదా, మీకు జవాబులు చెప్పడమే నా పని అని మేమే అంటుంది. ఎవరు గాలి అడిగింది, ఆడికిపోతున్నావు అని. సరేలే కానీ ఈ గాలి వస్తుంది కదా, నన్ను కొంచెం ఈ కంచె జరుపుతావా అని అడుగుతుంది గాలి. ఇటు చూసినట్టయితే ఈ కంచె జరుపుతావా, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అంటుంది. ఈ మేమే ఏమంటుందంటే నేను ఢిల్లీకి వెళ్తున్నాను, రాజును చూడాలి, నాకు తీరిక లేదు పో అని చెప్పి చీదరించుకుంటుంది. అంటే మేమే చీదరించుకుంది ఎవరిని అంటే గాలిని. మేమే కసురుకుంది ఎవరిని అంటే మంటని. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా మనకేం పెద్దగా లేవు. కాగు అంటే బిందె, పెద్ద బిందె. భలే మేకపిల్లండి, ఇవాళ ఇదే కూరండి అని పాడుకుంటూ వెళ్ళింది ఎవరు అంటే వంటవాడు చేతికి చిక్కుతుంది. నేను చూపిస్తాను రా అని చెప్పి వంటవాడు దాన్ని మోసం చేసి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా వంటవాడు వెళ్ళి డేక్ష పెట్టి దాని మీద నీళ్ళు వేసేసి మేకపిల్లని దాంట్లో పెట్టి కింద మంట పెడతాడు. అప్పుడు మేకపిల్ల ఏం చేస్తుందంటే నీళ్ళను కాగొద్దు, నువ్వు కాగితే నేను వేడెక్కి చనిపోతాను అని అంటుంది. కానీ నీళ్ళు ఏమంటుందంటే నేను కాకుండా ఉండాలంటే నిప్పును ఆర్పేయాలి అని అంటారు. నిప్పును అడుగుతుంది, నువ్వు నిప్పు మండద్దు అంటే నేను మండకుండా ఉండాలంటే గాలి అనేది ఆపేయాలి. అప్పుడు మేమే ఇంకా ఏడుపు మొహంతో, తనకి బాధ వచ్చేస్తుంది, తను ఏడుపు మొహంతో పోయి గాలిని అడుగుతుంది. గాలి నువ్వు వీచొద్దు, నువ్వు వీచినటువంటి మంట ఎక్కువైపోతుంది, మంట ఎక్కువైతే నేను నీళ్లు వేడెక్కి నేను చనిపోతాను అని అంటే లేదు నేను మండుతాను, ఎందుకంటే నువ్వు 4 పుల్లలు ఎగదోయమంటే విన్నావా, నీ మాట నేనెందుకు వినాలి, నీకెందుకు సాయం చేయాలి ఇప్పుడు అని అంటుంది ఎవరు నిప్పు. నెక్స్ట్ గాలిని అడిగితే ఏడుపు మొహంతో ఏడుస్తూనే గాలితో అంటుంది ఆ మాట, నువ్వు మండద్దు, నువ్వు గాలి వీచొద్దు అని. చూసావా మరి నువ్వు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెందుకు చేస్తారు సాయము అని గాలి అంటుంది. అప్పుడు మేమేకి బుద్ధి వచ్చి ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది. ఢిల్లీ వద్దు, రాజు వద్దు,
అమ్మ మాటే వింటా ఉండదు నాకే తంట అని పాడుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. అమ్మకు జరిగిందంతా విషయం చెప్పేసి అందరికీ సాయం చేస్తాను అంది. అమ్మ మాట వింటానంది. అమ్మ ఎంతో సంతోషించింది. ఇంతటితో లెసన్ అయిపోయింది మనకి ఈ లెసను. మనం చూసుకున్నట్టయితే మన సంభాషణలు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. బుద్ధి అంటే ఆలోచన, వాలకము అంటే తీరు, గందరగోళము అంటే తిక్కమక్క, అదృశ్యము అంటే మాయము, పొగరు అంటే గర్వము, తినగా అంటే నేరుగా, మరగడము అంటే కాగడము, కాగు అంటే పెద్ద బిందె, కాగులో వేశాడు కదా అంటే పెద్ద బిందెలో వేశాడు అని. ఈ చందమామ కథలు 1949లో బాపట్లకు చెందిన శకుంతల అనే ఆమె రచించింది ఈ చందమామ కథల్ని. దీని చందమామ కథల్లోంచి తీసుకున్నారు. ఈ చందమామ కథ రచించింది ఎవరంటే శకుంతల. మేమే మేక కదా, మేక, శకుంతలాలు శాఖ, మేక శక అని గుర్తుపెట్టుకోండి. మేమే మేక పిల్ల లెసన్ రచించింది ఎవరు? శకుంతల. ఇక్కడ ఇచ్చారు కదా సంభాషణలు. అమ్మో నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, నేను రాజుని చూడాలి అని అనింది ఎవరంటే మేమే. కొంచెం 4 పుల్లలు ఎగదోయ్యవా అని అడిగింది ఎవరు? మేమేని. మంట. ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటాను, నాతో రా చూపిస్తా అని అనింది ఎవరు? వంటవాడు. చూసావా మరి, నువ్వు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని అనింది ఎవరంటే గాలి. లాస్ట్లో ఉంది కదా. అలాగే ఈ సంభాషణ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమన్నారంటే క్వశ్చన్స్ రాయమని ఇచ్చారు. ఇలా చూసినట్టయితే వికట కవి అంటే వెనక నుంచి చదివినా ముందు నుంచి చదివినా ఒకే పదం వచ్చిందంటే అలాంటి పదాలను ఏమంటారంటే భ్రమక పదాలు అని అంటారు. చూసినట్టయితే ఎగ్జాంపుల్స్ జలజ, మిసిమి అంటే ముత్యము, కిటికీ. వెనక నుంచి చదివినా ఆ పదమే వస్తుంది, ముందు నుంచి చదివినా ఆ పదమే వస్తుంది. అలాంటి వాటిల్ని భ్రమక పదాలు అంటారు. గోడకు కొట్టేటివి మేకులు, పశువులకు వేసేది మేత, భవనానికి మరో పేరు మేడ, పొలం దున్నడానికి ఉపయోగించేది మడక. మడక కూడా పొలాన్ని దున్నడానికి యూజ్ చేస్తారు. పక్షిని ఇలా కూడా పిలుస్తారు పిట్ట. చెక్కతో చేసేది బల్ల. నెక్స్ట్ చూసినట్టయితే మేకపిల్ల బొమ్మలు ఇచ్చారు, దాని సంభాషణ రాయమన్నారు. భాషాంశాలు చూసుకున్నట్టయితే విజయి, అతను. ఇక్కడేమో పేరు యూజ్ చేశారు, ఇక్కడేమో పేరుకు బదులు వేరేది, పేరుకు బదులుగా వేరే పదాలు యూజ్ చేశారు. ఇలాంటి వాటిని ఏమంటారంటే సర్వనామాలు అంటే ప్రొనౌన్స్. నౌన్స్ ప్రొనౌన్స్ అన్నాం కదా, నామవాచకము సర్వనామము. విజయ్ అనేది నామవాచకము, అతను అనేది సర్వనామము, పేరుకు బదులుగా వాడాం కాబట్టి. మిగిలిన సర్వనామాలు చూసినట్టయితే అతడు, ఆమె, అది, మేము, నేను, వారు, వీరు ఇలా మొదలైనవన్నిటిని ఏమంటారంటే సర్వనామాలు అని అంటాము. ఇవి చూసినట్టయితే నేను అనేది సర్వనామమే కానీ సింగులర్ వాటికి యూజ్ చేస్తాము. మేము, మనము అనేది ఏంటంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు బహువచనంలో ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. ఇది మేము, మనము. నెక్స్ట్ చూసినట్టయితే నీవుకి బహువచనం చూసినట్టయితే మీరు. ఇవన్నీ సర్వనామాలే కానీ ఇవి సింగులర్ ఫామ్లో ఉంటాయి. ఇది ప్లూరల్ ఫామ్లో అయితే ఇలా యూజ్ చేస్తాము. వాడు అయితే వారు అంటాము, ఆమె అంటే వాళ్ళు, వీడు, ఈమె వీళ్ళని వీరు, వీళ్ళు అని యూజ్ చేస్తాము. అది అంటే అవి, ఇది అంటే ఇవి. ఇది అంటే ఒకటి ఉన్నప్పుడు, అవి ఇవి అంటే దండిగా ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఈ మాసపు పాట చూసినట్టయితే తెలుగు తోట. తెలుగు తోట రచించింది ఎవరంటే కందుకూరి రామభద్రరావు. తోటలోనే కదా కందులు పండుతాయి అని గుర్తుపెట్టుకోండి. తోటలో కందులు పండుతాయి. ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయే ఈ తోట పూలు, చక్కని దోయి, చక్కనిది ప్లస్ ఓయి, చక్కని దోయి, చక్కనిది అంటే ఇత్వ సంధి. ఈడ ఉండే ఓ వచ్చింది కదా, చక్కనిది ప్లస్ ఓయి, ఇత్వ సంధి. పరిమళమోయి, పరిమళము ప్లస్ ఓయి, పరిమళమోయి. ఇక్కడ ఉండే ఓ ఈడికి వచ్చింది కాబట్టి పరిమళము, ఉత్వ సంధి. నెక్స్ట్ ఏపు అంటే ఏ తోట ఏపులో ఇంత నవకము విరియా అంటే ఏ తోటలో ఇలాంటి ఇంత ఎక్కువ ఇచ్చేది అని అర్థము, ఎక్కువ పూలు ఇచ్చేది. నవకము అంటే ఏరు, దీని ఏరు ఆ నుంచి ఏ తోట నుంచి తెచ్చారో. ఏ అమృత హస్తాలు ఏ సురులు తాకిరో, సురులు అంటే దేవతలు, అప్సరలు అంటే అప్సరసలు.
ఏ అప్సరసలు మెరుపులీతిలో దిద్దిరో ఈ పూల తీరులో ఇంత తీయందనము ఈ లతల పోకిళ్లలో కింద వయ్యారము. లతలు అంటే తీగలు. ఇంతటితో తెలుగు తోట అనేది అయిపోయింది. తెలుగు తోట చూసినట్టయితే కందుకూరి రామభద్రారావు. కందులు తోటలో పెరుగుతాయి అని గుర్తుపెట్టుకోండి. కందుకూరి రామభద్రారావు అనే ఆయన ఒక కవి, విద్యావేత్త. నెక్స్ట్ ఈయన రచించినటివి చూస్తే లేమొగ్గ, తరంగని, గేయమంజరి అనేటివి ఈయన రచనలు. నెక్స్ట్ ఈ మాసపు కథ చూసినట్టయితే మేకపోతు గాంభీర్యము. మేకపోతు గాంభీర్యం చూసినట్టయితే పాలుపోక అంటే ఏంటంటే ఇది ఒక జాతీయము, ఏమీ తోచక అని. గృహ గొబ అంటే గృహకి వికృతి పదం ఏంటంటే గొబ. సింహాన్ని చూసి ఒక సింహం గృహలోకి మేక పొరపాటుగా వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళిపోతే ఈ మేక అనుకుంటుంది, అమ్మో బయట పొద్దున్న లేసే తల్లికి మేక బయట ఉండేది చూసి అయ్యో నేను ఈరోజు అయిపోయినానే, దీని చేతిలో అయిపోయినానే అనుకుంటుంది. కానీ అప్పుడే ఒక ఆలోచన వస్తుంది. సింహం ఏం చేస్తుందంటే సింహము అప్పుడే మేక వచ్చి రోంత బయటకు వస్తుంది. మేక కళ్ళు అనేటివి మిలమిలా మెరిసిపోతాయి. ఇలా చీకట్లో మిలమిలా మెరుస్తున్న మేక కళ్ళు చూసి సింహం ఏం చేస్తుందంటే భయపడిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సింహం భయపడడానికి కారణం ఏంటి అంటే చీకటిలో మిలమిలా మెరుస్తున్న మేక కళ్ళు చూసి చాలా భయపడిపోతుంది. రాజా మీరు ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తుంది. అదే మేకపిల్ల ఏం చేస్తుందంటే నేను ఈ అడవికి రాజును కానీ ఇంతవరకు 99 వాటిని చంపినాను, నిన్ను చంపి 100 అవుతుంది, అప్పుడు నేను స్వర్గానికి వెళ్తాను ఏదో ఒకటి చెప్తుంది. నా వ్రతం పూర్తవుతుంది అని చెప్తుంది. దాంతో సింహం భయపడి సింహం పారిపోతుంది. ఇక్కడ ఈ మాటలు ఎవరివి అని అంటారు. నా గురించి నువ్వు వినలేదా, ఇప్పటి వరకు నేను 99 మంది సింహాలను చంపి తిన్నాను, ఈ మాటలు ఎవరివి అంటే మేకవి. నెక్స్ట్ చూసినట్టయితే అయ్యా నేను ఎడవకి రాజుని, తమరెవరు అని అనింది ఎవరంటే సింహము. ఎవరు నువ్వు అని సింహాన్ని గద్దించింది ఎవరంటే మేక. అదే మేకపోతు గాంభీర్యము. నెక్స్ట్ చూసినట్టయితే పద్యరత్నాలు అన్ని పద్యాలు చూసినట్టయితే అనగనగ రాగం అతిశైలుచునుండు అంటే అభివృద్ధి చెందుతుంది. అంటే అనగా అంటే పాడగా రాగం అనేది అభివృద్ధి చెందుతుంది. తినగ వేము తీయనుండు. వేము అంటే వేపాకు. తినగా వేపాకు అనేది తీయగా ఉంటుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధనమున అంటే అభ్యాసం చేయంగా పనులు అనేటివి నెరవేరుతాయి. ధరలోన అంటే భూమి మీద అంటే నేల మీద. విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ చూసినట్టయితే మనకు మీనింగ్ దాని భావం ఇచ్చారు. బహుళ కావ్యములను పరికింపవచ్చు. బహుళ అంటే అనేక కార్యాలని. అనేక కావ్యాలు అంటే ఏంటి గ్రంథాలు. ఇక్కడ ఇచ్చారు కదా మీనింగ్స్. పరికించు అంటే పరిశీలించవచ్చు. బహుళ శబ్దచయము పలకవచ్చు అంటే అనేక పదాల సమూహాలని పలకవచ్చు. సహనమొక్కటబ్బా చాలా కష్టంబురా. సహనం అంటే ఓర్పొక్కటి మనకు అలవాటవ్వడము చాలా కష్టము. విశ్వదాభిరామ వినురవేమ. చదువుకున్న సౌఖ్యము నుండును. సౌఖ్యం అంటే సుఖము. చదువుకుంటే సౌఖ్యం ఉంటుంది. చదవనేని సరసుడగును అంటే చదవనేని అంటే నేర్చుకుంటే మంచిని గ్రహించగలవాడు అవుతారు. సరసుడు అంటే మంచిని గ్రహించే వాళ్ళు అవుతారు. చదువు మర్మమెరిగి చదివిన చదువురా. మర్మము అంటే దాని సారము. చదువు సారము లేదా చదువు భావము లేదా చదువు యొక్క రహస్యము అని. మర్మం ఎరగడము అంటే చదివిన చదువురా. విశ్వదాభిరామ వినురవేమ. మర్మము ప్లస్ ఎరిగి మర్మమెరిగి మర్మము ప్లస్ ఎరిగి మర్మమెరిగి అంటే ఉత్వ సంధి. నెక్స్ట్ చూసినట్టయితే ఐకమత్యము ప్లస్ ఐకమత్యము అంటే ఉత్వ సంధి. ఈ ఓ అనేది ఇక్కడ సంధిలో కలిసిపోయింది కాబట్టి ఇక్కడ ఉండే పరపదంలో ఉండే వాటిని మనం సంధిగా తీసుకుంటాము. సో ఉత్వ. ఆవశ్యకంబు అంటే ఆవశ్యకం అంటే అవసరము. ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ. ఐకమత్యం అనేది అంటే కలిసిమెలిసి ఉండడం అనేది ఎప్పటికీ అవసరము. దాని బలిమి ఎంతైనా కూడు అంటే అలా ఉండడం వల్ల బలిమి అంటే బలము ఎంతైనా కూడుతుంది. గెడ్డి వెంటబెట్టి కట్టరా ఏనుగు అంటే గెడ్డి ఒక్కొక్కటి కాకుండా గెడ్డి అంతా ఒకసాటకు చేర్చి ఏనుగును కట్టేసిన అంత బలంగా ఉంటుంది అని. విశ్వదాభిరామ వినురవేమ. నెక్స్ట్ చూసినట్టయితే కమలములు అంటే పద్మాలు.
నీట బాసిన. నీట బాసిన అంటే బాసిన అంటే వదలడము, నీళ్లను వదిలేసినాయంటే. కమలాప్తుని అంటే కమలములకు ఆప్తుడు ఎవరు అంటే సూర్యుడు. అంటే ఉత్పత్తి అర్థం ఇది. కమలాత్ముడికి ఉత్పత్తి అర్థం ఏంటంటే కమలాలకి ఆప్తుడు ఎవరంటే సూర్యుడు. కమలములు నీటిని వదిలేశాయంటే కమలాప్తుని అంటే సూర్యుని, రశ్మి అంటే కిరణాలు సోకి, కమలిన భంగిన్ అంటే వాడిపోతాయి అంటే ఎండిపోతాయి. తమ తమ నెలవులు తప్పిన అంటే నెలవులు అంటే స్థానము, అంటే నీళ్ళలో ఉండాల్సిన నీళ్ళలో ఉండకుండా దాని స్థానం తప్పిందంటే తమ మిత్రులు శత్రువులవుట తథ్యము సుమతి అంటే సత్యము. తన స్థానం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, లేదా తన స్థానం తప్పారంటే మిత్రులైనా సరే చివరికి శత్రువులు అవ్వటము సత్యము సుమతి. సుమతి అంటే మంచి బుద్ధి కలది అని. లావుగల్ల వాని కంటెను భావింపగా నీతిపరుడే బలవంతుండవు. లావు అంటే బలము లేదా శక్తి, వానికంటే భావింపగా నీతిపరుడే బలవంతుడు అంటే భావింపగా అంటే ఆలోచించే, నీతివంతుడు అంటే నీతి గుణం కలవాడే బలవంతుడు. గ్రావం బంత గజంబును, గ్రావం అంటే కొండ, గజము అంటే ఏనుగు. ఏనుగంత కొండంత ఏనుగుని మావటివాడెక్కినట్టు మహిలో సుమతి. మహి అంటే భూమి, కొండంత ఏనుగుని మావటివాడు అంటే ఏనుగు నడిపేవాడు ఎక్కి నడిపించినట్టు భూమిలో సుమతి అంటే అంత బలము అని. నెక్స్ట్ చూసినట్టయితే కలిమిగల లోబి కన్నా, కలిమి అంటే సంపద ధనము కన్నా లోబి అంటే పిసినారి. కలిమిగల లోబి కన్నను అంటే ధనం కలిగిన పిసినారి కన్నా విలసితముగా పేద మేలు అంటే చక్కగా. పేదవాడైన దాత అంటే దాతలు చేస్తారు, పేదవాళ్ళైనా కానీ వాళ్ళకి దానగుణం ఎక్కువ ఉంటుంది కదా. దానగుణం ఉన్న పేదవాళ్ళు ఎంతనో మేలు. చలిచలమ మేలు కదా కులనిధి అంబోది కన్నా. కులనిధి అంబోది అంటే కులనిధి అంటే ఎక్కువ నీరు కలది, ఎక్కువ నీరు కల. అంబోది అంటే సముద్రము కన్నా. చలిచలమ మేలు కదా అంటే చలిచలమ అంటే చిన్న నీటి గుంట అంటే మంచి నీటి గుంట మేలు కదా. దేశ సేవ కంటే దైవతార్చన లేదు, దేశాన్ని సేవించడం కంటే దేవతను అర్చించడం లేదు, అంతకన్నా మించింది దేవుడార్చన లేదు అని. దేవతార్చన దేవత ప్లేస్ అర్చన, దేవతార్చన అంటే సవర్ణ దీర్ఘ సంధి. స్వార్థపరత కంటే చావు లేదు, స్వార్థంగా ఆలోచించడం అంటే అన్నీ నాకే కావాలనుకోవడము అని ఆలోచించడం కంటే మరణం అనేది లేదు, చావు. సానుభూతి కంటే స్వర్గంబు లేదరా. సానుభూతి అంటే దయ కలిగి ఉండడం వేరే వాళ్ళ పట్ల. సుఖం స్వర్గం అంటే సుఖము, ఒకరి పట్ల దయ చూపడం కన్నా అంతకన్నా ఇంకొక ఆనందం ఏమీ లేదురా. లలిత సుగుణ బాల తెలుగు బాల, లలిత సుగుణజాల తెలుగు బాల, వినరా ఓ తెలుగు బాల అని. సంపద తేలునప్పుడు ఇచ్చకములాడి అంటే ధనం ఉన్నప్పుడు ఇచ్చకములాడి అంటే ప్రియమైన మాటలు ఇచ్చకములు అంటే మాట్లాడి. అన్నా తమ్ముడు ఎను వారలాప్తువరే, అన్నా తమ్ముడు అని హితులు పిలుచుకునేవాళ్ళు అంటే మంచి మాటలు చెప్పుకునేవాళ్ళు. కష్టదినములునే దిక్కగాంచనప్పుడు అంటే కష్టదినములు అంటే కష్టం వచ్చినప్పుడు, కష్టమైన దినములు అంటే కష్టమైన దినములు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇది కూడా. కష్టదినములు వచ్చినప్పుడు, దిక్కు కాంచినప్పుడు అంటే దిక్కు తోచనప్పుడు, చెయ్యి అందించు వారే అంటే మనకు చెయ్యి అందించే వారే, చెలిమి కాండ్రు అంటే మన స్నేహితులు. కష్టమైన దినములు అంటే కష్టమైన దినములు. కష్టమైన అంటే ఏంటి విశేషణము అనేది ఏ ప్లేస్లో ఉంది, పూర్వపదం ప్లేస్లో ఉంది కాబట్టి విపుకస. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. చేయి అందించు అంటే చేయి ప్లేస్ అందించు, చేయి అందించు. ఇక్కడ ఉండేది రాకన్నా ఎడాగమం అనేది కలిపారు దానికి. సో ఇదేమవుతుందంటే ఎడాగమ సంధి, చేయి అందించు. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ కవులు ఇచ్చారు. ఇంకా వేమన వచ్చి 17-18 శతాబ్దానికి చెందిన ఆయన. ఈయన కడప జిల్లాలో జన్మించాడు. ఈయన చనిపోయింది అనంతపురము కదిరి దాంట్లో కటారుపల్లిలో ఈయన సమాధి ఉంది. ఈయన రాసిన శతకం ఏంటంటే వేమన శతకము.
నెక్స్ట్ చూసినట్టయితే సుమతి శతకం రాసింది ఎవరంటే బద్దెన. 13వ శతాబ్దానికి చెందిన ఆయన. బద్దెన అంటే బాదేనా 3 కదా, 1 2 3 అక్షరాలు. సో 13 అని గుర్తుపెట్టుకోండి. గువ్వల చెన్నడు, గువ్వలు ఏడుస్తూ ఉన్నాయి అంటే 7 అని గుర్తుపెట్టుకోండి. 17. ఈయన పుట్టింది ఎక్కడంటే కడప జిల్లా రాయచోట్లో పుట్టాడు. నెక్స్ట్ చూసినట్టయితే జందాల పాపయ్య శాస్త్రి. ఈయన రాసిన శతకం ఏమిటంటే తెలుగు బాల శతకము. బాలల పట్ల కరుణ ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. బాలల పట్ల కరుణ ఉండాలి. ఈయనకే బిరుదు ఏంటంటే ఈయన కలం పేరు కరుణశ్రీ. సో కరుణ, బాలల పట్ల కరుణ ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఈయన రచనలు ఏంటి అంటే విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ, ఇంకా చాలా ఉన్నాయి. ఉమర్కయము, అమర్కయము ఇలాంటివి. ఈయన పుట్టింది ఎక్కడంటే గుంటూరు జిల్లాలోని పెద్దనందిపాడు అనే ఊరిలో మండలంలో కొమ్మరపాడు అనే గ్రామంలో ఈయన జన్మించాడు. నెక్స్ట్ చూసినట్టయితే దువ్వూరి రామిరెడ్డి. ఈయన నెల్లూరు జిల్లాలో జన్మించాడు. ఈయన రచనలు చూసినంటే కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల. దువ్వడము కృషి అంటే గులాబీ తోట అంటే ఒక జలదాంగన అనే అమ్మాయి అనేది దువ్వుకొని జడ వేసుకొని దాంట్లో గులాబీ పువ్వు పెట్టుకునింది, పోయి పాఠశాలకు పోయింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రామర్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎంత పేరా క్వశ్చన్స్ ఇచ్చాడు. తాళపాక తిమ్మక్క. ఈమె ఎవరంటే తాళపాక అన్నమాచార్యుల భార్య. ఈమె ఎవరంటే తెలుగులో మొదటి కవయిత్రి ఎవరంటే మనకు ఆడవాళ్ళలో తాళపాక తిమ్మక్క. ఈమె అసలు పేరు ఏంటంటే తాళపాక తిరుమలమ్మ అనేది ఈమె అసలు పేరు. ఈమె ఏం రచించిందంటే సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రచించింది. ఈ కావ్యాన్ని ఏ ప్రక్రియలో రచించిందంటే మొత్తము తేట తెలుగు పదాలతోనే ఉంటుంది. ఈ పాఠం అంటే మొత్తం తెలుగు పదాలే యూజ్ చేసి ఉంటుంది. అలా యూజ్ చేసి ఫస్ట్ రచన చేసిన కవయిత్రి ఎవరంటే ఈమె తాళపాక తిమ్మక్క. నెక్స్ట్ చూసినట్టయితే సుమతిలో 2 పదాలు ఉన్నాయి, సుమ మతి అని ఉన్నాయి. అలా 2గా రాయమన్నారు. ఈ పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. పాత రేడియోలు పాటలు వినిపిస్తాయి, అలా కొత్త ఫోన్ నందు కోరుకున్నది దక్కు, నిజమేదే కదయ్యా నేటి బాల, నేటి టెలివిజన్లు నీతి పంచు. నెక్స్ట్ చూసినట్టయితే బొమ్మలు ఇచ్చి వాక్యాలు రాయమన్నారు కథని. కింద చూసినట్టయితే పండింది, వెళ్ళాడు, చెప్పింది, కోసింది ఇలా పనిని తెలుపుతున్నాయి కాబట్టి వీటిని క్రియాపదాలు అని అంటాము. చేశాడు, తిన్నాడు, కోసింది, చూసింది, వెళ్తాడు, వస్తాడు, చెప్తాడు, వండుతున్నాడు, చేస్తున్నాడు, గీసింది ఇలాంటివన్నీ క్రియాపదాలు అంటారు. పనిని గురించి తెలుపుతున్నాయి కాబట్టి. నేను అన్నం తిన్నాను, మేము లేదా మనము అన్నం తిన్నాము, నీవు అన్నం తిన్నావు, మీరు అన్నం తిన్నారు. వీళ్ళు ఈ పదాలకు ఉపయోగించి ఇక్కడ నేను అంటే సింగులర్ కాబట్టి ఇక్కడ తిన్నాను అనే వస్తుంది. మేము అనేది ప్లూరల్ కాబట్టి తిన్నాము అంటే ఇది కూడా ప్లూరల్లో వస్తుంది. అలా చూసుకొని జత చేసి రాయమన్నాడు. వాళ్ళే ఇచ్చేశారు, జస్ట్ కలిపి రాయడమే. నెక్స్ట్ చూసినట్టయితే ఈ లెసన్లో ఈ మాసపు పాట చూసినట్టయితే అందమైన పాట చూసుకున్నట్టయితే ఆవ పాల మంటిది అందమైన పాట, పుట్ట తేనె వెంటిది చిట్టి పాప మాట, అమ్మ పాట పాపలకు కమ్మని చెవి విందు అంటే చెవులకు వినడానికి ఆనందం కలిగించేవి, కనువిందు అంటే కనులకు ఆనందం కలిగించేవి, బొమ్మలాట పాపలకి కనుల విందు. ఈ 2 జాతీయాల కిందకు వస్తాయి. పాటలతో ఆటలాడు పాపాయి చెలిమి, దేశమాత మనసులోని ఆశలకే బలిమి అంటే బలము. ఈ చూసినట్టయితే అంత్యాను ప్రాసాలంకారం ప్రతి పాదంలో కనిపిస్తుంది, ప్రతి 2 పాదాల్లో. నెక్స్ట్ పాట పాడి బుజ్జిపాప పారవశ్యం పొందాలి, మాటలాడి ముద్దు పాప మనుగడ సాగించాలి. పాట పాడి పాట ప్లస్ పాడి పాట పాడి, మాటలాడి మాటలు ప్లస్ ఆడి పాటలు ప్లస్ పాడి పాట పాడి, మాటలు ప్లస్ ఆడి మాటలాడి. ఉత్వసంధి పాట ప్లస్ పాడి పాట పాడి అత్వసంధి. నెక్స్ట్ చూసినట్టయితే అందాల చందాలను పందిరిగా వేయాలి, అందులోన లతల వలె అంటే తీగల వలె అల్లుకుంటూ పోవాలి, కన్న తల్లి ముద్దులోన వెన్నలారగించాలి, కన్న తండ్రి ముద్దులోన వెన్నెలు వెలిగించాలి. చదువులలో సారం అంటే దాని భావము అంతా సాధనలో నిలపాలి అంటే అభ్యాసంలో నిలపాలి. తెలుగువాని తీయందనము నలుమూలలా తెలపాలి అంటే 4 దిక్కులు అంటే 4 లోకాలు తెలపాలి. రచించింది ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం అనే ఆయన
ఈ లెసన్ పేరు ఏమిటంటే అందమైన పాట. సుబ్రహ్మణ్య స్వామి చాలా అందంగా ఉంటాడు అలంకరిస్తే అని అలా గుర్తుపెట్టుకోండి మనము. నెక్స్ట్ ఈయన ఎవరంటే విద్వాంసులు మరియు విమర్శకులు కూడా ఈయన. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసింది ఎవరంటే ఈ బివి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈయన రచనలు చూసినట్టయితే వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్ర ఈయన రచనలు. సుబ్రహ్మణ్య స్వామి ఒక వీరుడు అని గుర్తుపెట్టుకోండి. దేవుడు కదా ఈయనని ఆరాధిస్తే మనకు ఉల్లాసం కలుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఈయన మీద ఎన్నో సాహిత్యంలో ఎన్నో కథలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకుంటే మనకు బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఈ లెసన్లో ఈ మాసపు కథ చూసినట్టయితే దిలీపుని కథ గురించి ఇచ్చారు. ఇది ఒక పురాణ కథని తీసుకున్నారు. దిలీప మహారాజు, సుదక్షిణాదేవి అనేవాళ్ళు భార్యాభర్తలు. ఈయనకు వశిష్ఠుడు అనే గురువు ఏం చేస్తాడంటే నందిని అనే ఒక ఆవుని గిఫ్ట్గా ఇస్తాడు. దీన్ని బాగా చూసుకో, నీకు త్వరలో పిల్లలు పుడతారు, దీన్ని బాగా చూసుకుంటే అని చెప్తారు. నెక్స్ట్ ఈయన ఒకరోజు మేతకని అడవికి తీసుకెళ్తాడు. ఈ నందిని అనే ఆవుని మేతకని తీసుకెళ్తే నందిని ఏం చేస్తుందంటే తెలియక సింహం గృహలోకి దూరి వెళ్ళిపోతుంది. అక్కడ సింహం చూసి దాన్ని తింటానంటుంది. అప్పుడు దిలీపుడు ఏం చేస్తాడంటే నీకు కావాలంటే నన్ను తిను, దాన్ని కానీ ఆ నందిని అనే ఆవును మాత్రం తినద్దు అని దిలీపుడు తన ప్రాణాలని అర్పించడానికి రెడీ అవుతాడు. ఇక్కడ సంభాషణ చూసినట్టయితే ఇంపార్టెంట్వి. సింహము: ఓ మహారాజా, నేను ఆకులు గడ్డి తిని బతకలేను. నా ఆహారం జంతువులే కదా. దేశాన్ని ఏలే రాజు, నీకు తెలీదా? మరి నన్ను ఏం తిని బతకమంటావు అంటే నందిని తినద్దు అంటే అప్పుడు సింహం ఇలా రిప్లై ఇస్తుంది. నెక్స్ట్ రాజు అంటాడు, ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువు గారికి నేను మాట ఇచ్చాను. సో నేను మాట తప్పలేను, నన్ను తిను అని అంటుంది. దిలీప్ మాటలు విని సింహం ఆశ్చర్యపోయి ఇలా అంటుంది, నీవు బ్రతికి ఉంటే 1000 ఆవులనైనా దానం చేయగలవు, అందుకోసమని నీ ప్రాణాలు వదులుకుంటావా అని సింహం అంటే రాజు అంటాడు, దిలీప మహారాజు అంటాడు, ఒక గోమాతను కాపాడలేని నేను, ఒక మొగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అని దిలీపుడు అని సింహానికి ఆహారం అవ్వడానికి రెడీ అవుతుంటే అప్పుడే సింహం అనేది దేవతలుగా ప్రత్యక్షమయ్యి దేవతలు ఏమంటారంటే ఓ రాజా, నీ ధర్మనీతిని పరీక్షించడానికే మేము ఈ సింహాన్ని సృష్టించాము, నీవు ఈ పరీక్షలో నెగ్గావు అని చెప్తారు. అలా కొన్ని రోజులకి వాళ్ళిద్దరికి సంతానం కలుగుతుంది. ఆయన ఎవరంటే రఘుమహారాజు. ఈ రఘుమహారాజు వంశానికి చెందిన ఆయనే మన శ్రీరామదేవుడు. నెక్స్ట్ చూసినట్టయితే మా ఊరి ఏరు. నెక్స్ట్ 8th లెసన్ చూసినట్టయితే మా ఊరి ఏరు యొక్క ప్రక్రియ చూసుకున్నట్టే గేయము అంటే గేయ ప్రక్రియలో ఉంటుంది. ఇది ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి వర్ణన, అంత ప్రకృతి గురించి వర్ణించేటట్టుగా ఉంటుంది. సో దీని వృత్తివృత్తం ఏంటంటే ప్రకృతి వర్ణన. ఇంకా మనం లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే చిత్రం ఇచ్చారు, దీన్ని చూసి క్వశ్చన్స్ రాయమని ఇచ్చారు పిల్లవాళ్ళకి. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే గేయం కదా ఇది. చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు, ఏడాదికి ఒకసారి ముచ్చటగా పారు, ఏటి మధ్యన గలవు నల్లని గుండ్లు అంటే నల్లనైన గుండ్లు అంటే నల్లనైన అనేది విశేషము, పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసము ఇది. ఏటికి ఇరువైపులా మొగలి పొదరిండ్లు, ఏటికి ప్లేస్ ఏటికి ఇరువైపులా ఈ అనేది సంధిలోకి వచ్చేసింది కాబట్టి ఏటికి ఈ ఇత్వ సంధి, ఇక్కడ ఉండేదాన్ని మనము సంధిగా తీసుకుంటాము, ఇత్వ సంధి. పొదరిండ్లు దాగి మొగళ్ళు, మధుర సుగంధము దిక్కులను జల్లు. మధుర సుగంధం అంటే మధుర అంటే తీయనైనా, సుగంధం అంటే వాసన అంటే కమ్మనైనా అని కూడా వస్తుంది. మధురం అంటే వాన బాగుగా కురిసి చెరువులు నిండు, వరద వచ్చిన వేళ చూడాలి మీరు, ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది, వడవడితో మా ఊరు మా ఏరు ప్రవహించుతుంది. వడవడితో అంటే చాలా స్పీడ్గా చాలా వేగంగా ప్రవహించుతుంది అని. హోరు హోరున రొదలు వినువీధి ముట్ట, వినువీధి అంటే ఆకాశము, రొదలు అంటే ప్రవాహంలో వస్తాయి కదా శబ్దము, ఆ శబ్దం అనేది ఆకాశాన్ని అంటుతుందంట. ఆ శబ్దం అనేది ఆ వినువీధి అంటే ఆకాశము. హోయలుగా మాయేరు ప్రవహించుతుంది, హోయలు అంటే వయ్యారంగా మాయేరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. చూడవలననే గాని
చూడవలనే గాని చెప్పంగలేము, చూడాలే గాని చెప్పలేము. మూడ్నాళ్ళ తిరునాళ మా ఏటి వరద. మూడ్నాళ్ళ తిరునాళ అంటే అదొక పండుగ. మూడ్నాళ్ళ పండుగలాగా ఉంటుంది మా ఏరు వరద. ఆ పైన ఆ పొంగు ఏమవునో గాని ఆశ్చర్యముగా ఏరు ఇంకిపోతుంది. ఆ పైన ఆ ప్రవాహం అనేది ఏమవుతాదో తెలియదు కానీ ఆశ్చర్యంగా ఏరు అనేది ఇంకిపోతుంది. ఇంకిపోయిననేమి మా ఏటిలోన ఇసుక తిన్నెలు కన్నుల పండుగయుండు. ఇంకిపోతే మాకేమి మా ఏట్లో ఇసుక తిన్నెలు అంటే ఇసుకతో మేటలు కట్టి ఉంటాయి కదా, ఇసుక ఇట్లా కొండల మాదిరిగా ఉంటాయి. ఆ మేటలు కన్నుల పండుగయుండు. కన్నుల పండుగ అన్నా కూడా ఒక జాతీయం కిందికి వస్తుంది. కన్నుల విందు లేదా కన్నుల పండుగ అంటే కన్నులకి ఇంపును కలిగించేది, అంటే చూడ్డానికి చాలా అందంగా ఉండేది. ఎవరేమనుకున్నా మాకేమి కొరత, ఎవరేమన్నా మాకేమి కొరత అంటే మాకేమి అంటే తక్కువ, ఎవరేమనుకున్నా మాకేం తక్కువ. మా ఏరే మాకొక ఉద్యానవనము అంటే అందమైన తోట అని అర్థము, పూల తోట అని. ఏరు అంటే నది, మా నదే మాకొక ఉద్యానవనము. నెక్స్ట్ మీనింగ్స్ చూసినట్టయితే ఏడాది అంటే సంవత్సరము, ముచ్చటగా అంటే చక్కగా, పారు అంటే ప్రవహించు, గుండ్లు అంటే గుండ్లని రాళ్ళు, పొదరిండ్లు అంటే దట్టంగా పొదలు అల్లుకొని ఉంటాయి కదా దాన్ని పొదరిండ్లు అంటాము. సుగంధము అంటే మంచి వాసన లేదా సువాసన. వరద అంటే ఎక్కువ నీటి ప్రవాహాన్ని వరద అని పిలుస్తాము. రొదలు అంటే శబ్దాలు. వినువీధి అంటే ఆకాశము. హోయలు అంటే వయ్యారంగా. నెక్స్ట్ తిరునాళ్ళు అంటే ఊరి పండుగ లేదా ఊర్లో ఒక వేడుక చేస్తాం కదా దాన్ని తిరణాల అంటాము. పొంగు అంటే ప్రవాహం పైకి పెరుగుతా పోవడం, దాన్ని పొంగుతుంది, ప్రవాహం పొంగుతుంది అని అంటాము. ఇంకిపోవడము అంటే కనిపించకుండా నేలలోకి ఇంకిపోవడము అంటే నేలలోకి వెళ్ళిపోవడము. ఇసుక తిన్నెలు అంటే ఇసుక మేటలు, ఇసుకంతా ఒకసాట చేరి ఒక గడ్డ మాదిరి ఇట్లా పుట్టల మాదిరిగా చేస్తుంది కదా వాటిని ఇసుక మేటలు అంటాము. కొరత అంటే తక్కువ. ఉద్యానవనము అంటే పూల తోట. ప్రారంభించు అంటే మొదలుపెట్టు. ఏరు అంటే నది. నెక్స్ట్ చూసినట్టయితే వాటికి భావం అనేది ఇచ్చారు ఇక్కడ. మా ఊరి ఏరు అనే లెసన్ రచించింది ఎవరంటే మధురాంతక రాజారాము. మీకు హింట్ ఏమిటంటే మధురాంతక రాజారాంలో మధురం అని గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్ పేరు ఏంటి? మా ఊరి ఏరు. మా ఊరి ఏరు ఎంతో మధురంగా ఉంది అని గుర్తుపెట్టుకుంటే మనకు బాగా గుర్తుండిపోతుంది. ఈయన రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400లకు పైగా ఈయన కథలు అనేవి రాశాడు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్యాలను చిత్రించారు. అలాగే మనకు ఓల్డ్ బుక్లో ఉంది జారిన గుండె రచించింది కూడా ఎవరంటే మధురాంతక రాజారాము. ఈయన ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రసిద్ధి చెందాడు. ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు కూడా చాలా అందుకున్నాడు. మనకు రచనలు ఏమైతే ఏమి ఇవ్వలేదు దీని గురించి. నెక్స్ట్ గ్రామర్లోకి వెళ్ళిపోయినట్టయితే కృష్ణా నది గురించి ఇచ్చారు. ఒక ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ రాయమన్నారు. కృష్ణవేణి, కృష్ణమ్మ, కృష్ణ అని ఎవరిని పిలుస్తారంటే కృష్ణా నదిని యొక్క మారు పేర్లు. ఇది ఎక్కడ పుడుతుంది? కృష్ణా నది అనేది ఎక్కడ పుడుతుందంటే మన పడమటి కనుమలలో మహాబలేశ్వరం వద్ద పుడుతుంది. ఇలా పుట్టి లాస్ట్కి హంసల దీవి వద్ద బంగాళాఖాతం ఉంది కదా దాంట్లో కలిసిపోతుంది. దీనిపైన ఉన్న ఆనకట్టలు ఏమంటే శ్రీశైలము, నాగార్జున సాగరు, ప్రకాశం బ్యారేజ్ అనేటివన్నీ ఈ కృష్ణానదిపై నిర్మించారు. దాదాపు ఈ కృష్ణానది అనేది 1400 కిలోమీటర్స్ అనేది ప్రయాణం చేస్తుంది. అంటే 1400 కిలోమీటర్స్ ఉంది ఈ నది పొడవు అనేది అని ఇచ్చారు. కింద ప్యాసేజ్ ఇచ్చి దానికి ఆన్సర్స్ రాయమన్నారు. క్వశ్చన్స్ ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పారు. పైన చదివాం కదా వీటిలో ఏది రైటు ఏది రాంగో కనుక్కోమన్నారు. పదాలు ఇచ్చి సొంత వాక్యాలు రాయమన్నారు. ఇక్కడ ఇచ్చిన పదాలతో సొంత వాక్యాలు. ఇలాగ చివర్లలో ప్రాస ఉండే పదాలను ఏమంటారంటే ప్రాస పదాలు. నల్లని గుండ్లు, పొదరిండ్లు. చివర చూసినట్టయితే ఉండ్లు అని సేమ్ ఉంది. కట్టుకుంది, ఆడుకుంది, ప్రాస కలిగి ఉంది కాబట్టి వీటిని ప్రాస పదాలు. ఇరువైపులా అంటే రెండు వైపులా సమాన అర్థాలు రాసి వాక్యం రాయమన్నారు. ఏడాదికి అంటే సంవత్సరానికి. వినువీధి అంటే ఆకాశము. నెక్స్ట్ చూసినట్టయితే సంభాషణ చదవమన్నారు, దాన్ని రాయమన్నారు. నెక్స్ట్ ఈ మాసపు పాట చూసినట్టయితే పంట చేరు గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, మా ఊరి ఒకసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువులో తిరిగి రావాలి. మళ్ళీ పంట చేలు అని పాడారు. ఆల్మోస్ట్ పాట కాబట్టి దీంట్లో పల్లవి, చరణము అన్నీ ఉంటాయి. ఇది పాట రూపంలోనే పాడాలి. మనం ఓన్లీ ఇంపార్టెంట్ చెప్పుకుందాము. కోవెల అంటే గుడి, కోనేరు అంటే నది లేదా సరస్సు అని కూడా వస్తుంది.
మేను అంటే శరీరము. నెక్స్ట్ చూసినట్టయితే కన్నులు చెమ్మగిల్లడము అంటే కళ్ళల్లో నీళ్లు రావడము, అంటే ఆనంద బాష్పాలు, కళ్ళల్లో నీళ్లు రావడము. ఇది రచించింది ఎవరంటే పాలగుమ్మి విశ్వనాథము. పాలగుమ్మి విశ్వనాథం అనే ఆయన ఈ పంట చేలును రచించాడు. చేలు పాలు అని గుర్తుపెట్టుకోండి. పాలగుమ్మి విశ్వనాథం అనే ఆయన ఆకాశవాణిలో పనిచేసేవాడు. ఈయన లలిత సంగీతానికి ప్రచారం కల్పించాడు. వేలాది పాటలకు సంగీతం కూడా కూర్చాడు. ఈయన ఒక గీతకర్త. ఈయన రచనలు అయితే ఏమి ఇవ్వలేదు మనకు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ మాసపు కథ ఏమిచ్చారంటే బుద్ధి బలము. ఈ బుద్ధి బలం అనే దాన్ని యాడ్ నుంచి తీసుకున్నారంటే పంచతంత్ర కథల్లో నుంచి తీసుకున్నారు. భానురకము అనే పెద్ద సింహం ఉండేది ఒక అడవిలో. దానికి రోజు అడవిలో వాళ్ళ ఒప్పందం ఏంటంటే, రోజు నీకు ఆహారం మేమే పంపిస్తాము, నువ్వు వచ్చి మా మీద బలవంతంగా వేట మాత్రం చేసి ఉండద్దు అని ఒక ఒప్పందం పెట్టుకుంటారు వాళ్ళు. అలా రోజు వాళ్ళకి సింహానికి ఆహారం పంపిస్తూ ఉంటారంట. ఆహారం పంపిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఎవరి వంతు వచ్చిందంటే కుందేలు వంతు వస్తుంది. తీరా కుందేలు దారిలో వెళ్తూ ఉంటే దానికి చూడండి, ఇక్కడ తావా అంటే దారిలో, మార్గంలో వెళ్తూ ఉంటే ఒక బావి కనిపిస్తుంది. ఆ బావిలో తొంగి చూస్తుంది ఒక కుందేలు. చూస్తే దానికి మెరుపు లాంటి ఆలోచన తోచింది. అంటే కుందేలుకు మెరుపు లాంటి ఆలోచన తోచుటకు కారణం ఏంటి అనే క్వశ్చన్ రావచ్చే అవకాశం ఉంది. బావిలోకి తొంగి చూడడం వల్ల ఏం చేస్తుందంటే బావిలో తన మొహం తానికే కనిపిస్తుంది. వెంటనే దీనికి ఆలోచన వచ్చి ఏం చేస్తుందంటే సింహం దగ్గరికి వెళ్ళిపోతుంది. సాయంత్రంగా వెళ్తుంది. అప్పటికే సింహం ఏం చేస్తుందంటే ఆకలికి నకనకలాడుతూ ఉంటుంది, కోపంతో ఊగిపోతూ ఉంటుంది. సింహానికి ఆకలేస్తూ ఉంటుంది. ఎప్పుడు పొద్దున్న రావాల్సింది ఇప్పుడా వచ్చేది అని చెప్పి కోపంతో సింహం ఊగిపోతుంది. నెక్స్ట్ చూసినట్టయితే బ్రీఫ్గా చెప్పేస్తాను. లేదు మహారాజా, నేనేమో పొద్దునే బయలుదేరాను, కానీ దారిలో మాతో పాటు వచ్చిన ఇంకా 2 కుందేళ్ళని వేరే సింహం ఏం చేసిందంటే నేనే దీనికి రాజును అని చెప్పి మిగతా 2 కుందేళ్ళను తినేసింది. నన్ను ఏం చేసిందంటే మీకు చెప్పి రమ్మడానికి నన్ను మాత్రము ఇడికి పంపించింది అని చెప్పి అబద్ధాలని చెప్తుంది. ఎవరు అది, నాకు చూపించు, నేను దాన్ని పడబడతాను అని చెప్పి సింహం ఏం చేస్తుందంటే సింహము ఆడికి తోలుకోవమ్మంటుంది. ఆడికి వెళ్ళేసరికి కుందేలు బావి కాడికి తీసుకెళ్తుంది. కుందేలు బావి కాడికి తీసుకెళ్ళాక సింహం ఏం చేస్తుందంటే ఇదో ఈడే కదా అని చెప్పి బావిలోకి దూకేస్తుంది. దెబ్బకు సింహం పీడ విరగడైపోతుంది. చూడండి ఇక్కడ, దెబ్బకు సింహం పీడ విరగడైనందుకు పండుగ చేసుకున్నాయి ఈ జంతువులన్నీ. దీంతో ఈ మాసపు కథ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ లెసన్ చూసినట్టయితే తొలి పండుగ. దీని ప్రక్రియ ఏంటంటే కథనము. ఈ లెసన్ అంతా ఏ రూపంలో ఉంటుందంటే కథనం రూపంలో ఉంటుంది. అంటే కథనం అంటే ఏంటంటే ఒకరు చెప్తుంటే ఇంకొకరు వింటూ ఉంటారు కదా, ఆ రూపంలో ఉంటుంది. దీని ఇతివృత్తం ఏమిటంటే సంస్కృతి సంప్రదాయాలు. ఈ లెసన్ ద్వారా మనకు సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడమే దీని యొక్క ఇతివృత్తము. పైన ఒక చిత్రం ఇచ్చారు, కింద ప్రశ్నలు ఇచ్చారు విద్యార్థులకి. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ లెసన్లో మనకు ఎవ్రీ మ్యాటర్ మనకి ఇంపార్టెంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉండే పాత్రలు చూసుకున్నట్టయితే రవి, అతను నడవలేరు, చక్రాల కుర్జీలో ఉంటాడు తను. రవి వాళ్ళ అక్క ఎవరంటే లత అనే ఆమె రవి వాళ్ళ అక్క. ఆనందు, శ్యాములు ఈ నలుగురు ఎవరంటే ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్టయితే ఈ సంభాషణతో చాలా ఇంపార్టెంట్. అదిగో రవి వస్తున్నాడ్రా అని అనింది ఎవరు అంటే ఆనంద్. వాళ్ళు బుట్టలో ఏవే తెస్తున్నారా అని ఎవరంటారంటే శ్యాములు అంటారు. లత రవిని అక్కడికి చక్రాల కుర్చీలో తీసుకొని వచ్చింది. ఏం చేస్తున్నారా, ఏం తెచ్చారు మీరు అని అడిగింది లత శ్యాముల్ని. ఈ ప్రతి సంభాషణ మనకి ఇంపార్టెంటు. ఈ వాక్యం ఇచ్చేసి ఎవరితో అన్నారు అనే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను బెల్లం ముక్కను తెచ్చానక్క అని ఆనంద్ అన్నాడు. జామకాయలు తెచ్చాడు ఆనంద్, జామకాయలు తెచ్చాడు అని ఎవరు అన్నారంటే శ్యాములు అన్నాడు. ఇంతకు మీరేం తెచ్చారు అని అడిగాడు శ్యాములు ఏమడిగాడంటే ఇంతకు మీరేం తెచ్చారు అని బుట్ట వైపు చూస్తూ ఉంటే చాలా తెచ్చాము, కూర్చోండి అని అన్నాడు రవి. ఆనంద్ వచ్చి గబగబా వెళ్ళి అక్కడ చెట్టుకుండే ఆకులు కోసుకొచ్చి, అక్కడ బాదం చెట్టు ఉందంట, బాదం చెట్టు ఆకులు ఏరుకొచ్చి వాటిని తీసుకొచ్చి మన శ్యాములకి ఇచ్చాడు. శ్యాములు ఏం చేస్తారంటే వాటిని కడిగి ఆడికి తెచ్చాడు. కడిగి తెస్తూనే నెక్స్ట్ లత ఏం చేసిందంటే ఆమె తెచ్చిన ఉగాది పచ్చడి అనేది తీసింది. అది ఉగాది పండుగ రోజు, అందుకే ఉగాది పచ్చడి చేసింటే ఇంట్లో అది తీసుకొచ్చింది. అబ్బా పూర్ణెము, బూరెలు, గారెలు, పరమాన్నము నాకెంత ఇష్టమో అని అనింది ఎవరంటే ఆనంద్.
అబ్బా పూర్ణెం బూరెలు గారెలు పరమాన్నము నాకెంత ఇష్టమో అని ఈ మాటలు ఎవరివి అంటే ఆనంద్. ఈరోజు ఉగాది పండగ కదా, మా అమ్మ చేసింది, వీటన్నిటికంటే ముందు ఏం తినాలి అంటే ఉగాది పచ్చడి తినాలి అని ఎవరు అన్నారంటే రవి అన్నాడు. అని ఏం చేశారంటే ఇంకా అందరికీ పచ్చడి పెట్టినారు. అదే భలే ఉందిరా ఉగాది పచ్చడి, తీయ తీయగా పుల్ల పుల్లగా చేదు చేదుగా అంటూ లొట్టలు వేసుకొని తిన్నాడు. ఎవరంటే శ్యాముల్. చాలా ఇంపార్టెంట్, ప్రతి సంభాషణ చాలా ఇంపార్టెంట్ మనకి. అప్పుడే పక్కనే ఉన్న పొలంలో పనిచేస్తున్న చెట్టు కిందికి చేరాడు ఎవరు అంటే రంగయ్య తాత. రంగయ్య తాత వచ్చాడు. అప్పుడు లత అంటుంది, తాత చేయి కడుక్కో, నీకు ఉగాది పచ్చడి పెడతాను, తర్వాత పూర్ణము గారెలు కూడా పెడతాను, అవి కూడా తిందువు అని అంటుంది ఎవరు లత. సరే అని తింటా ఉంటారు. నెక్స్ట్ వీళ్ళు పిల్లోళ్ళు గమ్మ ఉండకన్నా తాతని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఉగాది పచ్చడి ఎందుకు తాత అసలు ఎందుకు చేస్తారో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటారు ఎవరు శ్యాములు. ఎవరు అడుగుతారంటే తాత అడుగుతాడు. ఎందుకు చేస్తారో తెలుసా అని తాత అడుగుతారు పిల్లోల్ని. శ్యాములు ఏమంటారంటే తెలియదు తాత నువ్వే చెప్పు అని శ్యాములు అంటారు. ఉగాది తెలుగువారి తొలి పండుగ. ఈ పండుగలోనే తెలుగు సంవత్సరం అనేది మొదలవుతుంది. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది, సంవత్సరము ప్లస్ ఆది, సంవత్సరము ప్లస్ ఆది, సంవత్సరాది సవర్ణ దీర్ఘ సంధి, ఇది యుగాది అని పిలుస్తాము అని అన్నాడు. పచ్చడి గురించి చెప్పు తాత అని అడిగాడు ఎవరు ఆనంద్. నెక్స్ట్ నీకెప్పుడు తిండిగోలేరా తాతని చెప్పనివ్వు, మధ్యలో ఆడపడ్డకు అని ఎవరు కోపడ్డారంటే లత. లత ఆ మాట కోపబడింది. తాతతో సహా వారందరూ నవ్వారు ఈ మాటలకి. చెబుతున్నా చూడు, వేపపూత, లేత మామిడి పక్కలు, కొత్త చింతపండు, బెల్లము, ఉప్పు, కారాలు కలిపి ఉగాది పచ్చడి అనేది చేస్తారు. పిల్లలు దానిలో చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం ఇలా 6 రుచులను ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారంటే షడ్ రుచులు. షడ్ అంటే 6, రుచులు అంటే రుచులు, షడ్ రుచులు అంటారు. దీని అర్థం ఏమిటంటే మన జీవితంలో కూడా బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలిసిమెలిసి ఉంటాయని, వాటన్నిటినీ మనం సమానంగా తెలుసుకోవాలని దీని భావము అని ముగించాడు రంగయ్య తాతయ్య. నెక్స్ట్ ఎవరు మాడుతున్నారంటే అవునా తాత, వీటిని షడ్రుచులు అంటారని మా టీచర్ కూడా చెప్పారు అని గుర్తు చేశాడు ఎవరు ఆనంద్. సరే నాయన కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్ళండి, పండుగ అంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే కదా అని చెప్పి ఇంటికి వెళ్ళండి అని అంటారు. ఆ తర్వాత ఏం చేశారంటే కొద్దిసేపు పిల్లలు ఆటలు పాటలతో గడిపేశారు. రవి చక్కని పాటలు పాడి అందరినీ సంతోషపరిచాడు. పిల్లలందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళే దారిలో ఇంటికి వెళ్తూ ఉంటే రామాలయం ఉంది గుడిలో. రామాలయం దగ్గర షామియానా వేసి తోరణాలు కడుతున్నారు. అదేమిటో చూద్దామని అక్కడికి వీళ్ళు వెళ్ళారు. లైటింగ్ దండలు కట్టే కరిముల్లాను చూశారు. ఇందులో ఇంకొక పాత్ర చూడండి, రంగయ్య తాత వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఎవరు ఎంటర్ అయ్యారంటే కరీముల్లాని చూసి కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నావు అని ఎవరు అడిగారంటే శ్యాముల్. ఈరోజు ఉగాది కదా, పంతులు గారు పంచాంగం చెబుతారు, అంటే కొత్త సంవత్సరంలో వాతావరణ వివరాలు, దేశ విదేశాల్లో జరిగే విశేషాలను ముందుగానే చెప్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే పంచాంగం అంటారు. అందుకే ఇవన్నీ వివరిస్తారు, ఇది వినేసి వెళ్దామని ఈడన్ని డెకరేట్ చేస్తున్నాము అని ఎవరు చెప్తారంటే కరీముల్లా అని చెప్తాడు. ఓ అలాగైతే మేము కూడా ఇక్కడే ఉండి వినేసి వెళ్తాము అని కుర్చీలో కూర్చున్నారు పిల్లలంతా, ఈ 4 పిల్లలు. ఇంతటితో ఈ లెసన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనము గ్రామర్లోకి వెళ్ళిపోతే ఇది మీనింగ్స్ ఇచ్చారు. గ్రామము అంటే ఏంటంటే ఊరు, పల్లెటూరు అని అర్థం వస్తుంది. కమ్మని అంటే మంచి, చక్కని. తొలి అంటే మొదటి లేదా ఆది అని కూడా వస్తుంది, ఆది. ప్రారంభము అంటే మొదలు, ఆది అన్న కూడా మొదలు. తొలి, ప్రారంభము, ఆది వీటన్నిటికీ ఒకటే మీనింగ్ వస్తుంది, మొదలు అని. నైవేద్యం అంటే దేవునికి పెట్టేది లేదా నివేదన చేసేది. షడ్ రుచులు అంటే 6 రుచులు. షట్ అంటే 6, రుచులు అంటే 6 రుచులు. పంచాంగము అంటే 5 భాగాలు కలది, అంటే అంతే కదా, పంచ అంటే 5, పంచమి అంటాం కదా, 5 భాగాలు కలది. విశేషాలు అంటే కొత్త విషయాలు. ఇది చూసినట్టయితే మనకి ఇంకా క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ సంభాషణ ఇచ్చారు చూడండి. ఉగాది పండుగ కదా మా అమ్మ చేసింది అని ఎవరన్నారంటే రవి అన్నాడు. లతా రవి వస్తున్నారా అని ఎవరన్నారు? అనింది ఎవరంటే ఆనంద్. నా బంగారు తల్లి బొమ్మ నాకు బాగా పట్టావని ఎవరన్నారంటే రంగయ్య తాత. కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నావు అని అడిగింది ఎవరు అంటే శ్యాముల్. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే
ఉగాది పండుగ ఏ రోజు జరుపుతారు అని ఇచ్చారు ఇక్కడ. చైత్ర శుద్ధ పాదమి నాడు జరుపుకుంటాము. చాలా ఇంపార్టెంట్, చాలా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆప్షన్స్ కూడా ఎక్కువ ఇస్తారు. ఉగాది పచ్చడి దేనికి ప్రతీక అంటే కష్ట సుఖాల కలయికకు ప్రతీక. పంచాంగ శ్రవణము అంటే ఏమిటి అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములను తెలిపే గ్రంథాన్నే పంచాంగం అంటారు. చాలా ఇంపార్టెంట్ ఏదంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు అనేది. ఈ సమానార్థాలు కలిగిన వారిని పేరాలో చూసి చెప్పండి అన్నారు. గుర్తు అంటే ప్రతీక. 6 రుచులు అంటే షడ్ రుచులు. వినడము అంటే ఆలకించడము. 5 అంగాలు అంటే పంచాంగాలు. పర్వము అంటే పండుగ లేదా వేడుక. రోజు అంటే దినము. నెక్స్ట్ ఇది చూసినట్టయితే మనకున్న 60 సంవత్సరాలు ఇచ్చాడు ఇక్కడ. మనకు చాలా ఇంపార్టెంట్ అంటే పెద్దగా అడగపోవచ్చు, కానీ ఒకసారి చదివి పెట్టుకుంటే మనకే చాలా మంచిది. 1 నుంచి 60 వీటిని ఏమంటారంటే సంవత్సరాలు. మనకుండే సంవత్సరాలు ఎన్ని అంటే 60. నెక్స్ట్ చూసినట్టయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు నెలలు ఆంగ్ల అక్షరానికి చెందినవి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చు ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్న మనకు నెలలు. అట్లాగే తెలుగులో కూడా ఉన్నాయి మనకు. ఏంటివంటే 12, 1 నుంచి 12 ఇవే. చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, అశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గుణము ఇవన్నీ ఏమంటారంటే 12 సంవత్సరాలు. మనకి ఇంగ్లీష్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా ఉన్నట్టే తెలుగులో సంవత్సరాల పేర్లు ఏంటివంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సంవత్సరాలు ఎన్ని అంటే తెలుగు సంవత్సరాలు ఎన్ని అంటే 60. తెలుగు నెలలు ఎన్ని అంటే 12. నెక్స్ట్ చూసినట్టయితే ఇచ్చారు చూడండి. తెలుగు నెలలు ఎన్ని అంటే 12, తెలుగు సంవత్సరాలు 60. అవి ఏవి అని కూడా ఇచ్చారు. ఉగాది పచ్చడిలో తీపినిచ్చేది. ఈ బాక్స్ అంతా ఫిల్ చేయమన్నారు క్వశ్చన్స్తో. నెక్స్ట్ చూడండి మనకి ఇంపార్టెంట్ ఉండేటివి చెప్పుకుంటా పోదాము. ఆల్మోస్ట్ మనకు భాషని గురించి తెలుసుకుందాం అన్న దాంట్లో మనకు అవసరమైనవి ఉంటాయి. ద్విత్ అక్షరాలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ద్విత్ అక్షరాలు పదాలు ఏమిటి అంటే ఏ హల్లుకు ఆ హల్లే ఒత్తు రావడము. అంటే కాకి కావొత్తే రావడము, గాకు గావొత్తే, చాకు చావొత్తే, తాకి తావొత్తే రావడము. సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు రావడము. అంటే కా అనేది ఒక హల్లు, వేరొక ఒత్తు అంటే కాకి తావొత్తు రావడము. ఉక్త లేఖనము అన్నామంటే దాంట్లో కాకు తావత్తు వచ్చింది, అంటే ఒక హల్లుకు వేరొక హల్లు అనేది ఒత్తుగా రావడము. ఇలాగ వచ్చినాయంటే వాటిని ఏమంటారంటే సంయుక్త అక్షరాలు. నెక్స్ట్ కింద పేరా ఇచ్చారు. వీటిలో కామా, పులి స్టాపు ఎక్కడ యూజ్ చేయాలో చేయమన్నారు. నెక్స్ట్ లాస్ట్ లెసన్ కదా ఇది. దీంట్లో ఈ మాసపు పాట చూసుకున్నట్టయితే అందాల తోటలో. ఈ అందాల తోటలో రచించింది ఎవరంటే కస్తూరి నరసింహమూర్తి. కస్తూరి అనే ఆమె చాలా అందంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. లేదంటే సింహము తోటలోకి దూరేసింది అని గుర్తుపెట్టుకోండి. తోట అనేది ముందు లెసన్లో వచ్చింది కాబట్టి మనం కస్తూరి అనేది అందంగా ఉంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం ఇంపార్టెంట్వి ఏమైనా చూసుకున్నట్టయితే గున్నదైన మామిడి అంటే చిన్న మామిడి అని అర్థము. గున్నదైన అంటే ఏమిటి? అది విశేషణము. ఏ ప్లేస్లో ఉంది? పూర్వపదం ప్లేస్లో ఉందా, ఉత్తర పదం ప్లేస్లో ఉందా అంటే పూర్వపదం ప్లేస్లో ఉంది. కాబట్టి దీని సమాసం ఏమవుతుందంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ చూసినట్టయితే నిండుగా పురి విప్పి నెమలి ఏమంది అంటే నిండుగా పురి అంటే దాన్ని పించం అంటాం కదా, వెనకలు ఉండే నెమలికలు అంతా పించమంతా విప్పి నెమలి ఏమంది అంటే నెమలి అంటే మయూరము అని కూడా అంటారు. నెక్స్ట్ చవి అంటే రుచి అర్థం వస్తుంది. నెక్స్ట్ ఈ పదం ఒకసారి చదువుకుంటే మంచిది. విరయబూసిన అంటే పూలు విచ్చాయి అంటారు కదా, విచ్చిన అని అంటుంది విరయబూసిన అంటే. నెక్స్ట్ రచించింది ఎవరంటే కస్తూరి నరసింహమూర్తి. పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచే ఈ అందాల తోటలోని పాట అనేది తీసుకున్నారు. పాపాయి సిరులు. నెక్స్ట్ లాస్ట్ చూసినట్టయితే ఈ మాసపు కథ ఏమిచ్చారంటే నక్క యుక్తి అంటే నక్క తెలివి. ఇది ఒక జానపద కథ నుంచి తీసుకున్నారు.
కథ ఏంటంటే ఒక నదీ తీరం ఉంది. అక్కడ నదీ తీరంలో బాగా ప్రవహిస్తూ ఉంది నది. ఈ నక్క ఏమో ఈ పక్క నుంచి ఆ పక్కకు దాటుకోవాలి. కానీ నది ప్రవాహం చాలా ఎక్కువ ఉంది. నీళ్ళలో దిగాలంటే దిగలేదు, కొట్టుకొని పోతుందేమన్న భయము. అప్పుడు ఇది ఉపాయం ఏం పడుతుందంటే అక్కడ ఒక ముసలి ఉంటుంది. ఆ ముసలితో ఏమంటుందంటే, నిజమేనయ్యా ముసలి బావా. ఆడ ముసలి ఏం చేస్తుందంటే ముసలి వచ్చి నక్కను అడుగుతుంది, ఏమిటి నక్క బావా ఒక్కడవు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అని నక్కని ముసలి అడుగుతుంది. అప్పుడు ముసలి ఏమంటుందంటే, అది ముసలితో అంటే అప్పుడు నక్క ఏమంటుందంటే, నిజమేనయ్యా ముసలి బావా, నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది, అందుకే ఇలా ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఈ ముసలి అడుగుతుంది, నన్ను చూస్తానే ఏం సందేహం వచ్చింది, అనుమానం ఎందుకు, నన్ను అడుగు అని నేను క్లారిటీ చేస్తాను అని అంటుంది ఎవరు ముసలి. నెక్స్ట్ నక్క ఏం చేస్తుందంటే, నాకు డౌట్ కానీ మీరు ఎక్కువ నేను ఎక్కువ, నక్కలు ఎక్కువనా ముసళ్ళు ఎక్కువనా నాకు డౌట్గా ఉంది, సో మిమ్మల్ని ఎంచాలనుకుంటున్నాను అంటే ఎంచు అంటే మీరు వరుసగా ఇదంతా నిలబడండి, ఇదో ఇలాగ పాఠం బొమ్మలో చూపిన విధంగా మీరు వరుసగా నిలబడుకొని ఉండండి, నేను ఎంచి ఎవరు ఎక్కువో చెప్తాను అని అంటుంది. ముసలి ఏం చేస్తుంది పాపం అమాయకులు, దానికేమో దీని తెలివితేటలు అర్థం కాక పోయి వాళ్ళ ఫ్రెండ్స్ మిగతా ముసళ్ళందరినీ పిలుచుకొచ్చి వరుసగా నిలబెట్టేస్తుంది. ఇట్లా వంతెనకి ఆ పక్క నుంచి ఈ పక్కకు వరుసగా నిలబెట్టేలా చేస్తుంది. ఇలా నిలబెట్టాక ఏం చేస్తుందంటే ఈ నక్క ఒక్కొక్క ముసలి మీద దూకుతూ ఏం చేస్తుందంటే ఎంచుతూ పోతుంది. ఆ పక్క నదికి దాటేసుకుంటుంది. అప్పుడు ముసలి ఏమంటుందంటే, ముసలికి పాపం అమాయకురాలు దానికి తెలిస్తే కదా, ఇప్పుడు లెక్కించావుగా చెప్పు, మేమే కదా ఎక్కువగా ఉన్నది అని ముసలి అడుగుతుంది. అప్పుడు నక్క పక్కపక్క నవ్వి, ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది, ఎవరెక్కువైతే మాత్రం నాకేంటి వచ్చే లాభము అని అంటుంది. నక్క తెలివికి ముసలి ఆశ్చర్యపోతుంది. ఇలాగ ఈ లెసన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ నక్క యుక్తి అనే దాన్ని రచించింది ఎవరంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయన ఎవరంటే ఏండ్లో ప్రసిద్ధి అంటే ఈయన గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో చాలా నిష్ణాతమైన కవి, సహస్రావధాని అని కూడా అంటారు ఈయనని. ఈయన రచించిన రచయితలు ఏమిటంటే ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము, రక్తలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు, ఈ 4టిని ఈయన రచించాడు. ఎవరంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇంతటితో మన 3rd క్లాస్ తెలుగు కొత్త టెక్స్ట్ బుక్స్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్పుకుందాము.